config map and secrets, liveness probe and readiness probe. Okay, we will see startup probes later. Okay, let me go to downloads folder. This is new cluster, guys. Yesterday I created. This is new Kubernetes cluster. Let me connect. Yeah, after this storage class will come. Tomorrow you will understand dynamic volumes. After this you will get a storage class 7. ఓకే, డోంట్ వరీ, మీకు సిలబస్లో ఏదైతే ఉంటుందో అన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఒక ఆర్డర్లో వెళ్తాము. ఓకే ఫైన్, లెట్ మీ సీ kubectl get సేవ్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే ఫైన్, లెట్ మీ క్రియేట్ వన్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ kubectl create namespace production. Yeah, namespace also created. Sorry, namespace also created. Okay fine, let's see whether my node status kubectl get nodes. Yeah, nodes are ready. Then perfect. Let's see kubectl get all I1 A అన్ని నేమ్ స్పేస్లలో చూస్తే all parts are up and running. Fine, let me clear the screen. Okay, let me apply top command. Okay, today we will understand about config map and secrets. Config map secrets అంటే ఏంటి? ఓకే, కానీ ఇది నెట్వర్కింగ్ థింగ్స్ రిలేటెడ్ గైస్. మనం యాక్చువల్గా మన క్లస్టర్లో మనం పాస్ చేసేటప్పుడు, మన YAML ఫైల్లో పాస్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎన్క్రిప్ట్ చేయాలా, డీక్రిప్ట్ చేయాలా అంటే, సారీ నాట్ డీక్రిప్ట్, టోటల్గా మనం సెక్యూర్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేయాలి. ఓకే, అసలు కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్, కీప్ మై కీబోర్డ్ సైడ్. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్. ఈ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ బోత్ ఆర్ ద Kubernetes ఆబ్జెక్ట్స్ ఓన్లీ. మన పాడు, రిప్లికేషన్ కంట్రోలర్, రిప్లికా సెట్, డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్, అవన్నీ ఎలా చూసామో బోత్ ఆర్ ద Kubernetes ఆబ్జెక్ట్స్ ఓన్లీ. కాన్ఫిగ్ మ్యాప్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ గైస్. ఓకే, సీక్రెట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో బేస్ 64 అల్గారిథంతో ఎన్క్రిప్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో బేస్ 64 అల్గారిథంతో, 1 సెకండ్, బ్యాక్గ్రౌండ్లో బేస్ 64 అల్గారిథంతో ఎన్క్రిప్ట్ అవుతుంది. ఏం లేదు, ప్లెయిన్ టెక్స్ట్. మనం పాస్ చేసేటువంటి YAML ఫైల్లో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, అలానే నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా కూడా ఉంటుంది. నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా కూడా ఉంటుంది. నాన్ కాన్ఫిడెన్షియల్ డేటాని వీఆర్ డిక్లేరింగ్ యాజ్ ఏ కాన్ఫిగ్ మ్యాప్ ద్వారా మనం డిక్లేర్ చేస్తాం. నో ప్రాబ్లం, మనం డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. కాన్ఫిడెన్షియల్ డేటాని సీక్రెట్స్ ద్వారా రిప్రజెంట్ చేయాలి, సీక్రెట్స్ ద్వారా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం MongoDB పాడ్ అప్ చేస్తూ ఉండేవాళ్ళం. MongoDB పాడు యూజర్ నేమ్ ఉంటుంది. MongoDB పాడ్లో యూజర్ నేమ్ ఉంటుంది, devdb. ఫర్ ఎగ్జాంపుల్ devdb అని ఉంది. పాస్వర్డ్ ఉంది MongoDBకి, దాన్ని కనెక్ట్ అవ్వడానికి. ఓకే, devdb @123 ఏదో సంథింగ్ పాస్వర్డ్ ఉంది. ఈ రెండిట్లో ఏది కాన్ఫిడెన్షియల్? టెల్ మీ గైస్, విచ్ వన్ ఈస్ కాన్ఫిడెన్షియల్ గైస్? అంటే యూజర్ నేము, పాస్వర్డ్లో విచ్ వన్ ఈస్ హై కాన్ఫిడెన్షియల్? జనరల్గా అయితే ఇదే సెక్యూరిటీ అంతా అప్లై చేయగలగాలి మనం. ఈ Kubernetes ఆబ్జెక్ట్స్ తెలిస్తే మీకు RBAC ద్వారా యూజర్స్ని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ ద్వారా మన పాస్ చేసిన డేటాని సెక్యూర్ చేసుకోవచ్చు. ఇక్కడ devdb 123 పాస్వర్డ్ అనేది దిస్ ఇస్ ద కాన్ఫిడెన్షియల్ డేటా. నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా వచ్చేసి యూజర్ నేమ్. జనరల్గా యూజర్ నేమ్స్ అటువంటివన్నీ మనం కాన్ఫిగ్ మ్యాప్ ద్వారా రిప్రజెంట్ చేయాలి. యూజర్ నేమ్స్ అవన్నీ మనం జస్ట్ కాన్ఫిగ్ మ్యాప్ ద్వారా రిప్రజెంట్ చేయాలి. పాస్వర్డ్స్ సీక్రెట్స్ ద్వారా రిప్రజెంట్ చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు డిసైడ్ చేయగలగాలి. అంటే మనం ఒక Kubernetes YAML ఫైల్ రాసేటప్పుడు ఏది కాన్ఫిడెన్షియల్, ఏది నాన్ కాన్ఫిడెన్షియల్ అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చి ఓకే కాన్ఫిగ్ మ్యాప్స్ ఇన్ K8s అని సెర్చ్ చేశారంటే, అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళినా కానీ, చూడండి, ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఈజ్ అన్ API ఆబ్జెక్ట్ used to store the
నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా ఇన్ ఏ కీ వాల్యూ పేర్. నాన్ కాన్ఫిడెన్షియల్ డేటాను స్టోర్ చేసుకునే దానికోసం మనం కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతాం. వాట్ ఇస్ దిస్ కాజన్? చూడండి, కాన్ఫిగ్ మ్యాప్స్ డస్ నాట్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ. అంటే ఇన్క్రిప్షన్ జరగదు. కాన్ఫిగ్ మ్యాప్లో నువ్వు పాస్ చేసేటువంటి డేటా ఇన్క్రిప్ట్ అవ్వదు. కానీ బట్ ఇఫ్ ద డేటా యూ వాంట్ టు స్టోర్ కాన్ఫిడెన్షియల్లీ, నువ్వు కానీ డేటాని కాన్ఫిడెన్షియల్గా స్టోర్ చేసుకోవాలి అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాన్ఫిగ్ మ్యాప్స్, ఓకే, రాదర్ దాన్ యూసింగ్ ద కాన్ఫిగ్ మ్యాప్స్, ప్లీజ్ యూస్ సీక్రెట్స్ ఆర్ ఎల్స్ అదర్ థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేసుకొని డేటాని నువ్వు ప్రైవేట్గా సెక్యూర్ చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్ఫిగ్ మ్యాప్స్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టోర్ ద నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా. సీక్రెట్స్ ఎన్నో ఇంటర్వ్యూస్లో అడిగాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అని. మీకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్వ్యూ. Config maps are used to help us to store the non-confidential data. Secrets are help us to store the confidential data in the form of key value pair. ఓకే, ఇక్కడే మీకు డిఫాల్ట్ YAML ఫైల్స్ ఇచ్చుంటారు, గేమ్ డెమో అనేసి, ఓకే, ఇనిషియల్ డిలే సెకండ్స్ 3 అని, ఓకే, అలానే UI ప్రాపర్టీస్, ఫైల్ టైము, గేమ్ ప్రాపర్టీస్, ఇలా కొన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నారు టెస్టింగ్ కోసం. మీరు అర్థం చేసుకోవాలనంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం చదవాలి. డోంట్ వరీ, ఇక్కడ నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చినటువంటి అఫిషియల్ డాక్యుమెంటేషన్లో ఉన్న డేటాని కలెక్ట్ చేస్తున్నాను. అక్కడ అఫిషియల్ డాక్యుమెంటేషన్లో ఇప్పుడు చెప్పాను కదా, ఈ పాయింట్ కూడా అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి యాస్టీస్ కలెక్ట్ చేశాను, కాసన్ కూడా అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచే కలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్ బోత్ ఆర్ ద క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. kubectl API రీసోర్సెస్ అని టైప్ చేస్తే కాన్ఫిగ్ మ్యాప్ షార్ట్ నేమ్ వచ్చేసి CM. కాన్ఫిగ్ మ్యాప్ షార్ట్ నేమ్ ఏంటి? కాన్ఫిగ్ మ్యాప్ CM. నువ్వు CM అని టైప్ చేసి గెట్ చేసి అంటే పాడు, రిప్లికా సెట్, నేమ్ స్పేస్ ఎలా చూస్తాము, వాల్యూమ్స్. కాన్ఫిగ్ మ్యాప్ ఈజ్ ఏ నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా కోసం యూజ్ చేస్తాం. అలానే షార్ట్ నేమ్ ఏంటి? CM ఇస్ ద షార్ట్ నేమ్. API వర్షన్ ఈజ్ V1. ఇట్ ఈస్ నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద కైండ్. ఇట్ ఈస్ ద నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. API వర్షన్ ఈజ్ V1. షార్ట్ నేమ్ ఈస్ దిస్ వన్. నువ్వు కాన్ఫిగ్ మ్యాప్స్ అని సెర్చ్ చేసినా ఓకే. అంటే నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ kubectl గెట్ CM. డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ప్రతి నేమ్ స్పేస్లో ఒక ఇంటర్నల్గా మనం క్లస్టర్ సెటప్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. మనం సర్టిఫికేట్ కమాండ్ కూడా ఫైర్ చేస్తాం. అలానే ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో చూస్తే ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో నో సర్టిఫికేట్ ఆల్సో, సారీ, నో కాన్ఫిడెన్షియల్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఆల్సో. కాన్ఫిగ్ మ్యాప్స్ ఏం లేవు, మనం క్రియేట్ చేసిన అయితే ఏం లేవు. ఓకే, అలానే వన్ మోర్ Kubernetes ఆబ్జెక్ట్ ఆల్సో దేర్, దట్ ఈస్ సీక్రెట్. వన్ మోర్ Kubernetes ఆబ్జెక్ట్ ఆల్సో దేర్, దట్ ఈస్ సీక్రెట్స్. లెట్స్ సీ వేర్ ఇస్ దట్ సీక్రెట్. యా, హియర్ చూడండి, సీక్రెట్స్. దేర్ ఇస్ నో షార్ట్ నేమ్ గైస్. ఇక్కడ వాళ్ళు ఏం షార్ట్ నేమ్ ఇవ్వలేదు. ఇక్కడేం వాళ్ళు మనకి షార్ట్ నేమ్ ఇవ్వలేదు. యూ నీడ్ టు టైప్ సీక్రెట్స్ ఓన్లీ. సీక్రెట్స్. దిస్ ఈస్ ఆల్సో నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్ ఓన్లీ. API version is V1. Okay, kind is secret, S caps. Okay, if you want to get the secrets, you need to type secrets. Let me see. kubectl get secrets. Enter. Default namespace le 20 secrets levu. Okay, let's see. In the production namespace also any secrets are created? No secrets are created. ఈ సీక్రెట్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి బేస్ 64 అల్గారిథం ఇంటర్నల్గా యూస్ చేస్తుంది. అల్గారిథం బేస్ 64 ఫార్మేట్లో మన డేటాని, ఈ డేటా ఏదైతే నువ్వు పాస్వర్డ్స్ కానీ ఏదైతే కాన్ఫిడెన్షియల్ అనుకుంటావో ఆ డేటాని బేస్ 64లో ఎన్క్రిప్ట్ చేసి డేటాను స్టోర్ చేసి ఉంటాడు. మన అప్లికేషన్ పాస్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో బేస్ 64తో ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఏంటి బేస్ 64? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే పాస్వర్డ్ అని పాస్ చేస్తాను అనుకోండి. పాస్వర్డ్ అని పాస్ చేస్తే డైరెక్ట్గా పాస్వర్డ్ అని డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నేను బేస్ 64 ద్వారా కానీ ఎన్క్రిప్ట్ చేశానంటే ఇట్ ఈస్ ఎన్క్రిప్టింగ్. సి, బ్యాక్గ్రౌండ్లో ఈ డేటా పాస్ చేస్తారు, బట్ నీ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ ఈ క్లస్టర్లో రన్ అవుతుండాలి. నీ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ ఈ క్లస్టర్లో క్రియేట్ అయి ఉంటే ఎక్కడైతే నువ్వు పాస్వర్డ్ అని యూస్ చేస్తున్నావో విత్ హెల్ప్ ఆఫ్ ఆ కాన్ఫిగ్ మ్యాప్, సారీ ఆ సీక్రెట్లో, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ పాస్వర్డ్ రీప్లేస్ అయిపోతూ ఉంటుంది, మ్యాప్ అయి ఉంటుంది. సో ఐ విల్ సీ ప్రాక్టికల్లీ. ఓకే, ఇనిషియల్గా నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్లో ఒక డమ్మీ ఇమేజ్ని బేస్ చేసుకొని, డమ్మీ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ ఒక డమ్మీ ఇమేజ్ని తీసుకొని, ఓకే, ఆల్ఫైన్ లైట్ వెయిట్ ఇమేజ్, ఒక టెంపరీ ఇమేజ్ తీసుకొని ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జస్ట్ ఇది నేను ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. మీకు ఇక్కడ కానీ అర్థం కాకపోతే డోంట్ వరీ, మన అప్లికేషన్ ఇంతకుముందు MongoDB డిప్లాయ్ చేశాం కదా, మన అప్లికేషన్ కూడా కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ యూస్ చేసి DB యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎలా ఎన్క్రిప్ట్ చేయాలో చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు
MongoDB ఉంటారు కాబట్టి ఎలా సెటప్ చేయాలా, ఏంటి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అని. ఓకే, డిఫాల్ట్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకున్నటువంటి డేటా ఇక్కడ ఐఫోన్ ఇచ్చానంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకటే దాంట్లో మనం ఇన్ నెంబర్ ఆఫ్ యామల్ ఫైల్స్ అయినా రాయొచ్చు అని మీకు ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుంటాను. చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ వన్ కాన్ఫిగ్ మ్యాప్, సి క్యాప్స్ కాన్ఫిగ్ మ్యాప్ ఏపీఐ వర్షన్ ఈస్ v1 కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్, దిస్ ఇస్ మై కాన్ఫిగ్ మ్యాప్ నేమ్, గేమ్ డెమో డేటా, దిస్ ఆర్ ద కీ వాల్యూ పేర్ ఇన్ఫర్మేషన్. అలానే ప్రాపర్టీస్, గేమ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ డిఫైన్ చేశాడు, యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ప్రాపర్టీస్ డిఫైన్ చేశాడు, యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి ప్రాపర్టీస్ డిఫైన్ చేశాడు. ఈ కాన్ఫిగ్ మ్యాప్లో ఏదైతే నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా అనిపిస్తుందో, మీకు ఏదైతే నాన్ కాన్ఫిడెన్షియల్ డేటా అనిపిస్తుందో దాన్ని అంతా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అలానే ఇక్కడ అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వచ్చినా కానీ యూ హ్యావ్ సీక్రెట్స్ గైస్. చూడండి సీక్రెట్స్, ఇఫ్ యూ గో టు సీక్రెట్స్ డైరెక్ట్గా మీరు సెర్చ్ చేసినా వస్తుంది. Kubernetes secrets are by default stored in unencrypted API secrets underlying data etcdలో స్టోర్ అవుతుంటాయి బై డిఫాల్ట్. ఆ etcd అనేటువంటి డేటాబేస్ ద్వారా మీకు బ్యాక్గ్రౌండ్లో స్టోర్ అవుతుంది. చూడండి, ఏ Kubernetes secret is an object that contains a small amount of sensitive data such as passwords, tokens, keys, అటువంటివన్నీ మనం సీక్రెట్స్లో స్టోర్ చేస్తుంటాం. ఓకే, యూ విల్ సీ. ఓకే, దెన్ ఈ కాన్ఫిగ్ మ్యాప్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి ఒక టెంపరరీ పాడ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కంటైనర్ డీటెయిల్స్ అండ్ ఏమేమి కమాండ్స్ రన్ అవ్వాలి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఫ్రమ్, ట్రై టు అండర్స్టాండ్. వాల్యూ ఫ్రమ్ ఎక్కడి నుంచి వాల్యూ తీసుకుంటున్నాడు? వాల్యూ ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్. వాల్యూ ఫ్రమ్ ఒక వాల్యూ పిక్ చేస్తున్నాడు, కొన్ని వాల్యూస్ చూడండి. వాల్యూ ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫిగ్ మ్యాప్? గేమ్ డెమో. Name of the config map is game demo. Name of the config map is game demo. What is the key? Player initial leaves. ఇక్కడ ఎంత వాల్యూ రీప్లేస్ అవుద్ది? 3 రీప్లేస్ అవుద్ది. చూడండి, ప్లేయర్ ఇనిషియల్ లీవ్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ ఎంత రీప్లేస్ అవుద్ది? 3 రీప్లేస్ అవుతుంది. సి 3 రీప్లేస్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మన వాల్యూని హార్డ్ కోడ్ చేయకుండా వీఆర్ గెటింగ్ ద వాల్యూ ఫ్రమ్ సో అండ్ సో కాన్ఫిగ్ మ్యాప్. అలానే వన్ మోర్ వాల్యూ ఆల్సో. సి UI ప్రాపర్టీస్ ఫైల్ నేమ్. ఇక్కడ నువ్వు ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చుంటావో ఆ ఫైల్ నేమ్ని కూడా వీఆర్ రీడింగ్ విత్ హెల్ప్ ఆఫ్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఓన్లీ. నువ్వు ఏదైనా వాల్యూమ్స్ మౌంట్ చేసుకోవాలంటే వాల్యూమ్స్ మౌంట్ చేయొచ్చు. నువ్వు ఏదైనా వాల్యూమ్స్ మౌంట్ చేయాలంటే వాల్యూమ్స్ మౌంట్ చేయొచ్చు. ఓకే, వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే, విల్ సి. మన అప్లికేషన్ కూడా చూద్దాం. లెట్ మీ కాపీ. ఓకే, మీకు అర్థం కాకపోయినా జస్ట్ డ్రాఫ్ట్గా రన్ చేయండి. మన అప్లికేషన్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. లెట్ మీ డిస్కనెక్టెడ్. This is disconnected. What I can do here also, master is there. Let me connect it. Okay, anyway, both are same master machines only. Let me clear the screen. Okay, vi space config map official documentation నుంచి తీసుకున్నది. config map official documentation .yaml అని ఇచ్చా. ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వండి, మీనింగ్ఫుల్ గా మీకు అర్థమయ్యే విధంగా. జస్ట్ ఐ పేస్టెడ్ మై config map. ఓకే, ఫైన్. ఐ థింక్ ఇక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇక్కడైతే కొంచెం ఈజీగా ఉంటుంది మనకు ఆపరేట్ చేయడానికి కంపేర్ టు హియర్. లెట్ మీ అప్లై టాప్ కమాండ్ ఆల్సో హియర్. ఇక్కడ కూడా వచ్చి ఉంటుంది ఆ ఫైల్. ఎలా సేఫ్ అని ఎలా టీచ్ రెండు దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నాయి నేను సర్వర్ని. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేస్తాం? జనరల్గా kubectl అప్లై -f కాన్ఫిగ్ మ్యాప్ అఫిషియల్ .yaml. చూడండి, ఒక కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించినటువంటి పాడ్ కూడా క్రియేట్ అయింది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చూడండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్, అక్కడే మన నేమ్ స్పేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి kubectl గెట్ ఆల్ అని కొడితే డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఒక పాడ్ క్రియేట్ అయింది. ఓకే, అలానే kubectl గెట్ cm బై డిఫాల్ట్ రాదు గైస్, ఆల్ అని కొడితే cm రాదు. kubectl get cm అని కొడితే ఒక కాన్ఫిగ్ మ్యాప్ ఆల్సో క్రియేటెడ్. ఈ మ్యాప్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మనకి ఈ పాడుకి పాస్ అవుతూ ఉంటాయి. మీకు ఈ మ్యాప్ను కానీ రిమూవ్ చేశారనుకోండి, మీ పాడు పెండింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్ ఎర్రర్ ఇష్యూ కనిపిస్తుంది, మీకు ఎర్రర్ కూడా కనపడుతుంది. విల్ సి. ఓకే, చూడండి, ఇక్కడ చూసారంటే నువ్వు ఏదైతే ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ నువ్వు పాస్ చేస్తున్నావో ఆ వాల్యూస్ని చూడాలనంటే టు సీ ద ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ కాన్ఫిగ్ మ్యాప్, kubectl exec పాడ్ లోపలికే వెళ్లకుండా బయట నుంచే kubectl exec ఇంటరాక్టివ్ మోడ్, దిస్ ఇస్ మై పాడ్ నేమ్ -env ఈ ఆప్షన్ పాస్ చేయాలి. నువ్వు పాడ్ లోపలికి వెళ్లకుండానే నీ కాన్ఫిగ్ మ్యాప్కి సంబంధించినటువంటి వాల్యూస్ చూడాలనంటే యూ నీడ్ టు రన్ దిస్ కమాండ్. చూడండి, బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇంటర్నల్గా డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఉంటాయి. నువ్వు పాస్ చేసినటువంటి వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. -env నువ్వు ఆ కాన్ఫిగ్ మ్యాప్లో ఏదైతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తుంటావో బ్యాక్గ్రౌండ్లో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని ఇంటర్నల్గా క్రియేట్ అయ్యేటువంటి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా మొత్తం డిస్ప్లే అవుతాయి. అలానే ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ కాన్ఫిగ్ మ్యాప్, ఇక్కడ ఉన్నటువంటి పాడ్ తీసుకొని kubectl describe
kubectl describe 10 పాడ్ నేమ్ అనివ్వండి లేదా పాడ్ స్లాష్ ఇలా అనివ్వండి. నేమ్ స్పేస్ కాదు, దిస్ ఇస్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్. చూడండి, ఇఫ్ యూ టు నో మోర్ అబౌట్ బ్యాక్గ్రౌండ్లో ఆ కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయినటువంటి వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా మీరు ఈవెంట్స్ చెక్ చేసుకోవాలన్నా కానీ, ఏదైనా ఇష్యూ వచ్చింది, ఓకే ఎందుకు ఇది అప్ అవడం, ఎందుకు క్రియేట్ కాలేదు మన కాన్ఫిగ్ మ్యాప్, అటువంటి డీటెయిల్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ యూస్ చేశాడు, ఓకే ఎప్పటి నుంచి రన్నింగ్ స్టేట్లో ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలంటే జనరల్గా మనం డిస్క్రైబ్ కమాండ్ డిప్లాయ్మెంట్ని ఎలా డిస్క్రైబ్ చేసావు, పాడ్ని ఎలా డిస్క్రైబ్ చేసావు, రిప్లికా సెట్ని ఎలా డిస్క్రైబ్ చేసావు, సిమిలర్గా కాన్ఫిగ్ మ్యాప్ను కూడా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇఫ్ యూ టు నో మోర్ అబౌట్ కాన్ఫిగ్ మ్యాప్ టు సీ ద వాల్యూమ్ డీటెయిల్స్, నాట్ ఓన్లీ వాల్యూమ్ డీటెయిల్స్, ఈవెంట్స్ చెక్ చేయాలన్నా ఆ కాన్ఫిగ్ మ్యాప్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే యూనిట్ రన్ ద కాన్ఫిగ్ మ్యాప్ డిస్క్రైబ్ kubectl డిస్క్రైబ్ మీ కాన్ఫిగ్ మ్యాప్ డీటెయిల్స్. ఓకే ఫైన్, బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ఆల్సో రన్నింగ్ యాజ్ ఎ పాడ్ ఓన్లీ, బట్ కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్ గైస్. కైండ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ ఏపీఐ వర్షన్ వచ్చేసి V1, ఏపీఐ వర్షన్ వచ్చేసి V1. సి ఏపీఐ వర్షన్ ఈస్ V1, కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్, కైండ్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే ఫైన్. అలానే బ్యాక్గ్రౌండ్లో మనం ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కదా, మనం పాస్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి ఫైల్లో. మనం ఇందాక కీ వాల్యూ రెఫరెన్స్ అని -ls, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. -ls అని ఇచ్చారంటే ఇక్కడ -ls వరకు ఇచ్చారంటే దాని లోపల ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో మొత్తం లిస్ట్ అవుతాయి. ఈ పాడ్ లోపల ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో మొత్తం డిస్ప్లే అవుతాయి వితౌట్ గోయింగ్ ఇన్సైడ్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్సైడ్కి వెళ్ళి మీరు కమాండ్స్ ఫైర్ చేస్తారన్నా ఓకే, పాడ్ లోపలికి వెళ్ళకుండానే బయట నుంచి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగ్ అనేటువంటి డైరెక్టరీలో ఏమన్నాయో చూడాలంటే చూడండి, కాన్ఫిగ్ అనేటువంటి డైరెక్టరీలో గేమ్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఉంది, యూజర్ ప్రాపర్టీస్ ఫైల్ ఉంది. సరే గేమ్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఏమేమి వాల్యూ స్టోర్ అయ్యాయో చూడాలంటే జస్ట్ గేమ్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ కానీ పాస్ చేశారంటే గేమ్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో నో వీ నీడ్ టు యూస్ క్యాట్. ls అంటే జస్ట్ లిస్ట్ చేస్తుంది కదా, ls అంటే జస్ట్ లిస్ట్ చేస్తుంది. యూ నీడ్ టు యూస్ క్యాట్. మనం డిస్ప్లే చేయాలంటే క్యాట్ వాడుతుంది కదా. చూడండి బ్యాక్గ్రౌండ్లో మనం ఇచ్చినటువంటి వాల్యూస్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంటాయి. అలానే యూజర్ ఇంటర్ఫేస్ డాట్ ప్రాపర్టీస్లో ఏమన్నాయో చూడాలంటే యూ నీడ్ టు రన్ దిస్ కమాండ్. యూజర్ ఇంటర్ఫేస్ డాట్ ప్రాపర్టీస్లో ఏమన్నాయో చూడాలంటే యూ నీడ్ టు రన్ దిస్ కమాండ్. నువ్వు అక్కడ పర్పుల్, ఎల్లో, ట్రూ ఇవన్నీ మనం పాస్ చేసాం కదా, ఇక్కడ నువ్వు ఏదైతే పాస్ చేసుకుంటావు వాల్యూస్, ఇక్కడ మీరు ఏదైతే పాస్ చేస్తుంటారో కాన్ఫిగ్ మ్యాప్లో వాల్యూస్, ఆ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఏదైతే వాల్యూస్ని పాస్ చేస్తున్నారో ఆ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ పార్ట్ లోపల కాన్ఫిగ్ అనేటువంటి డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. కాన్ఫిగ్ చాలా ఇంట్రెస్ట్లు అడిగారు, వేర్ ద ఆల్ ద కాన్ఫిగ్ మ్యాప్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. ఎక్కడ స్టోర్ అవుతాయి అన్ని? ఆ పార్ట్ లోపల కాన్ఫిగ్ అనేటువంటి డైరెక్టరీ. చూడండి, ఈ కాన్ఫిగ్ అనేటువంటి డైరెక్టరీలో మనం పాస్ చేసినటువంటి వాల్యూస్ అన్ని స్టోర్ అవుతాయి. ఓకే, యూ మైట్ నాట్ అండర్స్టాండ్ అబౌట్ ఆల్సో, ఎందుకు ఇలా వాడుతున్నాం క్లియర్గా అర్థం కాకపోవచ్చు ఆల్సో. లెట్ మీ టేక్ అవర్ ఎగ్జాంపుల్. మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిప్లికా సెట్ ద్వారా మనం MongoDB పాడ్ క్రియేట్ చేసేవాళ్ళం. ఎలా క్రియేట్ చేసేవాళ్ళం? రిప్లికా సెట్ ద్వారా మనం MongoDB పాడ్ని క్రియేట్ చేసేవాళ్ళం. రిప్లికా సెట్ ద్వారా అయితే క్రియేట్ చేయము. అప్కమింగ్ సెషన్లో స్టేట్ఫుల్ సెట్ గైస్, దిస్ సాటర్డే ఆల్సో వీ హ్యావ్ సెషన్. అప్కమింగ్ సాటర్డే ఆల్సో వీ హ్యావ్ సెషన్. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఓకే, సాటర్డే కూడా మనకి సెషన్ ఉంది. సండే ఉంటుందో లేదో ఐ విల్ ఇన్ఫార్మ్ గైస్. సాటర్డే అండ్ సండేస్ ఆల్సో వీ హ్యావ్ సెషన్స్. ఫైన్. రిప్లికా సెట్ స్లోగానే వెళ్తున్నాం, బట్ యూనిట్ బి రెడీగా ఉండాలి. కొన్ని 1 or 2 days లేదా లీవ్ పడినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. రిప్లికా సెట్ ద్వారా మనం MongoDB పాడ్ని క్రియేట్ చేసాం. ఇవన్నీ తెలుసు మీకు. ఇవన్నీ మనం ప్రీవియస్గా మనం క్రియేట్ చేసినటువంటి ప్రాసెస్లోనే కంటైనర్స్ ఇచ్చామంతా. కాకపోతే ఇక్కడ మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ సెక్షన్లో వీఆర్ టేకింగ్ ద యూజర్ నేమ్ ఫ్రమ్ సో అండ్ సో కాన్ఫిగ్ మ్యాప్. ఈ కాన్ఫిగ్ మ్యాప్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, దీనికన్నా ముందు ఏం చేద్దాం అంటే లెట్ మీ బ్రింగ్ అప్ ద NFS సర్వర్ గైస్. వీ నీడ్ NFS సర్వర్. Kubernetes వాల్యూమ్స్ somewhere it will be there. NFS సర్వర్, ఎందుకంటే ప్రీవియస్ క్లస్టర్ అంతా నేను క్లియర్ చేశాను. NFS సర్వర్ లేకపోయినా లోకల్లో స్టోర్ చేయొచ్చు, బట్ ఓకే అప్ టు మనం NFS సర్వర్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, లెట్ మీ గో టు యువర్ రిపాజిటరీ. AK DevOps P5 Kubernetes. ఇది ఇక్కడ NFS సర్వర్ ఇక్కడ చెప్పాము. దీని లోపల 9 10 ఉందనుకుంటాను. ఇన్ విచ్ డేట్ వీ డిస్కస్డ్ NFS సర్వర్? 10th డేట్లో ఐ థింక్ వీ కాన్ఫిగర్డ్ NFS సర్వర్. నో, 11th ఐ థింక్ వాల్యూమ్స్ HPA. రిప్లికా సెట్, డిమాన్ సెట్, డే 9లో డిప్లాయ్మెంట్ YAML, డిప్లాయ్మెంట్ డాక్. వేర్ ఈస్ దట్ NFS? డే 13 ఐ థింక్, సారీ డే 12 13లో
హోస్ట్ పాత్ వాల్యూమ్స్ ఇక్కడ క్రియేట్ చేసాం ఎన్ఎఫ్ఎస్ సర్వర్. ఇక్కడ మనం ఎన్ఎఫ్ఎస్ సర్వర్ క్రియేట్ చేస్తాం. 2 minutes ఆ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ కూడా లాంచ్ చేస్తాం, ఎందుకంటే డేటా అంతా మనం బ్యాక్ ఎండ్లో ఆ ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లెట్ మీ పేస్ట్ ఇట్. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ సర్వర్, సెటప్ ద ఎన్ఎఫ్ఎస్ సర్వర్. లెట్ మీ గో టు మై AWS, గో టు ఇన్స్టెన్సెస్. జస్ట్ 2 minutes గైస్. ఇంతకుముందు మనం లాంచ్ చేసిందే ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, మన అప్లికేషన్ చేసేటప్పుడు చాలా ఇష్యూలు వస్తాయి. మీరు ఏమేమి ఇష్యూలు రీసెంట్గా ఫేస్ చేశారని అడిగినప్పుడు కూడా ఈ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ గురించి కూడా మనం చెప్పొచ్చు. ఓకే, మీనేమో బేసిక్ ఇస్ ఫైన్. లెట్ మీ సెలెక్ట్ సో కీ. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్? వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్? జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ గివింగ్ ఆల్ ట్రాఫిక్. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్? ఫాస్ట్ చెప్పేయాలా? 2049. ఓకే, లెట్ మీ లాంచ్ ఇన్స్టెన్స్. అందుకని నేను ఫుల్ ట్రాఫిక్ ఇచ్చా, బట్ ఇఫ్ యూ వాంట్ ఎనేబుల్ ఓన్లీ స్పెసిఫిక్ పోర్ట్, యూ కెన్ ఎనేబుల్ ఇట్ ఆల్సో. Let me connect it. Let me take that NFS server. Let me click on connect. Connect it. Let me open new terminal. This is my master mission. Let me open new window. Increase the font size. Let me go to downloads folder. Let me go to downloads folder. Run the SSH. First time it is asking yes or no confirmation. Let me clear the screen. Let me minimize it. Okay. Then let me update the package manager. We launched instance. Let me update that apt update. Then allow the port number. Yes, we allowed. Let me install the NFS kernel. Yeah, let them update. బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా వాల్యూమ్స్ యూస్ చేసినప్పుడు మన డేటా ఇక్కడ మనం స్టోర్ చేసుకునే దానికోసం. ఓకే, లెట్ మీ ఇన్స్టాల్ ద NFS kernel. Let me create one directory. Once the directory is created, we need to change the user and group. Okay, give the permissions also for that directory. I am firing all these commands in one at a time. Enter. Yes, it is done. After that, what? You need to open the exports file. You need to open the exports file. Here 6-7 lines ఉంటాయి. You can scroll down, go to new line, add this data. అంటే అన్ని నోట్స్ డేటా ఇన్సర్ట్ చేసే విధంగా add this. ఈవెన్ అఫిషియల్ డాక్యుమెంటేషన్లో కూడా ఇదే కమాండ్ ఇచ్చున్నాడు. Escape, right and quit. Come here. Okay, let me run this and restart the NFS. Let me restart it also. Let me check the background process whether it is running or not. Yes, NFSD process is running. Okay, then configuring the client mission. Client mission lo we need to install the NFS common. Client mission lo we need to configure this one. Ikkada 243 ఉండేది, ఇది మన మెయిన్ మిషన్. Let me update and configure. Yes, that's it. Okay, 109 is NFS server. Okay, it is configuring. NFS server also ready. Let me clear the screen. NFS server also ready. Okay, one more thing, we need to run it in all the missions, right? It's my bad. Come here, not master mission, node missions లాగా మనం రన్ చేయాల్సింది. Let me reconnect. ఇది నోడ్ మిషన్స్ గైస్. నేను ఆల్రెడీ నిన్న క్లస్టర్ సెటప్ చేసినప్పుడు నోడ్ మిషన్స్ లో కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. అన్నింటిలో ఇదే కమాండ్ ఫైర్ అవ్వాలంటే సింపుల్ యాన్సిబుల్ ప్లేబుక్ రాస్తే సరిపోతుంది. సింపుల్ యాన్సిబుల్ ప్లేబుక్ రాస్తే సరిపోతుంది. ఓకే, నోడ్ 1 నోడ్ 2 కనెక్ట్ కాలేదా? Let me connect to instances. Let me connect to node 2 also. Copy. Come here. SSH. Username is Ubuntu. Okay, let me load my private key. Let me load my private key. Here, let me fire this command. Let me copy this. Client mission lo kuda we're trying to install. This is node 2. Yes, it is installed. Okay, NFS server also ready. This is my NFS port number. Okay, later, sorry, not this one. This one, later we will use. Okay, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్, రైట్? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే టేక్ ద వాల్యూ ఫ్రమ్ ఇక్కడ. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్. ఈ ఫ్లో చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు వర్కింగ్లో చాలాసార్లు ఇష్యూలు కూడా ఫేస్ చేస్తుంటాం. లెట్ మీ స్క్రోల్ అప్. దిస్ ఇస్ స్టక్. కొంచెం స్క్రోల్ అప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక MongoDB పాడ్ని తీసుకొస్తున్నా. మన Kubernetes క్లస్టర్లో ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ద వన్ MongoDB పాడ్.
ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రైట్ గైస్. చాలా స్లోగా మౌస్ ఆపరేట్ చేస్తుంటే. లెట్ మీ క్లోజ్ దిస్. లెట్ మీ ట్రై టు రీఓపెన్ వైట్ బోర్డు, సర్ఫేస్ ప్రో వైట్ బోర్డు. రైట్ క్లిక్. మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదేం పెద్ద కష్టం కాదు, కానీ చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. అంత చిన్న కాన్సెప్ట్ ఏం కాదు, బట్ మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు వాల్యూమ్స్ కాన్సెప్ట్ ఎవరైతే అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నేను రివర్స్ వేలు వెళ్తున్నాను. డైరెక్ట్గా అన్ని కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ అన్ని క్రియేట్ చేసి ఫైర్ చేశానంటే, మనం డైరెక్ట్గా ఫైర్ చేసామనంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ అస్. ఓకే, మీరు కాన్సెప్ట్ ఇష్యూ క్రియేట్ చేస్తేనే ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందో అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకే ఫైన్, లెట్ మీ రైట్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఒక పాడ్ని తీసుకొస్తున్నా. మాంగో డీబీ పాడ్ని మాంగో డీబీ పాడ్ని అప్ చేస్తున్నా. ఓకే, అన్ని యామెల్ ఫైల్స్ ఒకేసారి ఫైర్ చేసి ఇష్యూ అర్థం కాదు. చూడండి ఇక్కడ ఇంతకుముందు యామెల్ ఫైల్ వెన్ ఐఎమ్ డిస్కసింగ్ క్యూబర్నెటిస్ వాల్యూమ్స్ ప్రీవియస్ యామెల్ ఫైల్స్ చూసారంటే, ఇక్కడ మీరు యామెల్ ఫైల్స్ చూసారంటే మనం ఇక్కడ ఏం చేసేవాళ్ళం, ఎన్విరాన్మెంట్ సెక్షన్లో మన యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అవన్నీ డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం. అలా ఇవ్వకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎన్విరాన్మెంట్ సెక్షన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ని కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ నుంచి తీసుకోమంటున్నా. ట్రై టు అండర్స్టాండ్. యూజర్ నేమ్ సో యూజర్ నేమ్ని వాల్యూ ఫ్రమ్ టేక్ దిస్ ఫ్రమ్ దిస్ కాన్ఫిగ్ మ్యాప్ స్ప్రింగ్ అప్లికేషన్ కాన్ఫిగ్ మ్యాప్ అనే దాని నుంచి తీసుకోమంటున్నాను. ఏంటి యూజర్ నేమ్ని. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి వాల్యూ ఫ్రమ్ దిస్ ఇస్ ద పాస్వర్డ్, వాల్యూ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నా. సీక్రెట్ కీ రెఫరెన్స్. ట్రై టు అండర్స్టాండ్. కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్ అంటే కాన్ఫిగ్ మ్యాప్స్ కోసం పారామీటర్. సీక్రెట్ కీ రెఫరెన్స్ అంటే క్యూబర్నెటిస్లో సీక్రెట్స్ కోసం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సీక్రెట్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద సీక్రెట్. వాట్ ఈస్ ద పాస్వర్డ్, db_, పాస్వర్డ్. యాక్చువల్ పాస్వర్డ్ ఏంటి, devdb@123. యాక్చువల్ పాస్వర్డ్, యాక్చువల్ యూజర్ నేమ్ ఈజ్ డిఫరెంట్. కానీ ఈ కాన్ఫిగ్ మ్యాప్లో ఈ కీ ఉంటుంది, తీసుకో. ఈ సీక్రెట్లో ఈ నేమ్తో క్రియేట్ అయినటువంటి సీక్రెట్లో ఈ కీ ఉంటుంది, తీసుకోమంటున్నాడు. అసలు కాన్ఫిగ్ మ్యాపే సీక్రెటే క్రియేట్ చేయాల. ఈ పార్ట్ అప్ కాదు 100% వీ నో, ఎందుకంటే మన లోకల్లో కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ ఏం లేవు. ఓకే, ఆల్రెడీ ఏదైతే క్రియేట్ అయ్యిందో క్లస్టర్ సైజ్ చిన్నది కాబట్టి లెట్ మీ ట్రై టు డిలీట్ kubectl get cm ఏదైతే క్రియేట్ అయ్యిందో లెట్ మీ ట్రై టు ఫస్ట్ డిలీట్ ద పార్ట్ kubectl get పాడ్. డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఈ పాడ్ రన్ అవుతుంది. లెట్ మీ డిలీట్ kubectl delete పాడ్ దెన్ పాడ్ నేమ్. డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి యూ నో నీడ్ టు పాస్ ద నేమ్ స్పేస్ ఇన్ఫర్మేషన్. యా, ఇట్ ఈస్ డిలీటెడ్. or else let me delete that config map. It will take some time. Okay, kubectl delete cm, kubectl delete cm, then cm name. Okay, deleted. Let me check the pod also. Pod is terminating state. kubectl delete pod, still it is in terminating state. It is deleting in the backend. Yeah, it's deleted. Go and see. Yeah, pod also deleted. Okay, old one also deleted. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన అప్లికేషన్ని ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో మన మాంగో డీబీ పాడ్ని అప్ చేయడానికి ట్రై చేస్తాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను డైరెక్ట్గా పాస్ చేయకుండా యూజర్ నేమ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ ని తీసుకున్నా. బికాస్ యూజర్ నేమ్ ఈస్ నాట్ ఏ కాన్ఫిడెన్షియల్ డేటా. యూజర్ నేమ్ ఈస్ నాట్ ఏ కాన్ఫిడెన్షియల్ డేటా అండ్ సీక్రెట్స్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద క్యూబర్నెటిస్ సీక్రెట్స్, సీక్రెట్ కీ రెఫరెన్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో సో వాల్యూమ్తో మౌంట్ చేయమన్నాను /data_db. బ్యాక్గ్రౌండ్లో ఒక పీవీసీ కావాలన్నాను, మాంగో DB1 పీవీసీ. ఒక పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ చేయమన్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఒక పాడ్ని నేను తీసుకురావడానికి ఈ పాడ్కి ఏమేం కావాలి, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ కావాలి, అలానే కాన్ఫిగ్ మ్యాప్ కావాలి, సీక్రెట్స్ కావాలి. ఇవి 3 అవైలబిలిటీలో లేదు. కానీ నేను మాంగో డీబీ పాడ్ని రివర్స్లో తీసుకొస్తున్నాను. మాంగో డీబీ పాడ్ని అప్ చేయడానికి ట్రై చేస్తున్నా. వాట్ విల్ హ్యాపెన్, సీ యువర్ పాడ్ ఈస్ గోయింగ్ టు పెండింగ్ స్టేట్. చూద్దాం, అన్నిటి ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ మీ కాపీ, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. VI స్పేస్ మాంగో డీబీ పాడు. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్కి సీక్రెట్స్కి క్రియేట్ చేసినటువంటి యామెల్ ఫైలు. కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మాంగో డీబీ పాడ్ని. ఎంటర్, గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్. చూడండి మాంగో డీబీ. ఎక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏం లేవు. ఎక్కడ ఏ నేమ్ స్పేస్లో, ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో చేస్తున్న యాక్టివిటీ. ఎంటర్. kubectl get config map of production namespace, nothing is there. kubectl get secrets, kubectl get secrets, nothing is there. Even pods also, kubectl get all -, production namespace, nothing is there. Let me try to apply kubectl apply -f mongo config map secrets.yaml. One pod is created. MongoDB pod is created. kubectl get pod of production namespace. Enter. But my pod is in what state? My pod is in pending state. What might be the cause, guys? ఆ పాడుకు సంబంధించినటువంటి యామెల్ ఇన్ఫర్మేషన్లో
కాన్ఫిగ్ మ్యాప్ కావాలన్నావు, వాల్యూ ఈ కాన్ఫిగ్ మ్యాప్ నుంచి వాల్యూ రీడ్ చేయమన్నావు, సీక్రెట్స్ సో సీక్రెట్ నుంచి వాల్యూ రీడ్ చేయమన్నావు, అండ్ వాల్యూమ్ క్లెయిమ్ కావాలను, పీవీసీ కావాలను. పీవీసీ ఇస్ ద నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్. లెట్స్ సీ ఎనీ పీవీసీస్ ఆర్ దేర్ ఇన్ మై ప్రొడక్షన్ నేమ్ స్పేస్. kubectl get a pvc hyphen and production namespace. Any pvcs are there? No pvc. But still my pod is in pending state only. How can you troubleshoot? Take the pod. Let me check the events. kubectl describe pod, then pod name. Okay, ee pod name space lo undi, production name space lo undi. Enter. When you are describing, what it is telling? It is failed to schedule. ఓకే, ఈవెన్ దో 3 nodes ఉన్నా కానీ నీ పాడు పెండింగ్లోనే ఉంది, షెడ్యూల్ అవ్వలేదు. వై? బికాస్ ఆఫ్ MongoDB 1 పీవీసీ అనేది ఒకటి కావాలన్నో అది దొరకలేదు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ నౌ మై పాడ్ స్టేటస్ ఈస్ షోయింగ్ ఇన్ ఏ పెండింగ్ స్టేట్. బికాస్ ఆఫ్ నో పీవీసీ. ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుంటాను, పీవీసీ కానీ లేకపోతే నీ పాడు పెండింగ్ స్టేట్లో ఉంటుంది అని. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ 1 పీవీసీ. ఓకే, దీన్ని అప్ చేయడానికి ఐఎమ్ జస్ట్ బ్రింగ్ అప్ ద 1 పీవీసీ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. ఓకే, వాట్ యూ కెన్ డూ? యూ కెన్ క్రియేట్ ఏ 1 పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. ఇండివిజువల్గా క్రియేట్ చేస్తాను. నువ్వు సర్వీస్ కావాలంటే క్రియేట్ చేయండి, దట్ ఈస్ యువర్ చాయిస్ కేస్. విత్ సర్వీసు మనమేమి ఇప్పుడు ఇక్కడ నుంచి అప్లికేషన్ నుంచి ఫైర్ చేయడం లేదు. ఓకే, ఆర్ఎల్స్ యూ కెన్ టేక్ ఇట్ సర్వీస్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, విఐ స్పేస్. ఓకే, కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి MongoDB సర్వీస్ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్రియేట్ చేయండి. ఓకే, లెట్ మీ క్రియేట్ ద సర్వీస్. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పడానికి కాబట్టి నో నీడ్. ఐ థింక్ ఎస్కేప్ రైట్ అండ్ పిక్ kubectl అప్లై. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రొడక్షన్. kubectl అప్లై -f కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సీక్రెట్స్ ఎంటర్. సర్వీస్ ఆల్సో క్రియేటెడ్. ఓకే, ఇప్పుడు పీవీసీని అప్ చేద్దాం. పీవీసీని అప్ చేయాలా? ఓకే, డోంట్ బ్రింగ్ అప్ ద కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్స్ గైస్. నేను ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ యామెల్స్ ఇచ్చుంటాను, అవి తీసుకురావద్దు. ఫస్ట్ మీరు ఏం చేద్దాం, వాల్యూమ్ కూడా తీసుకురావద్దు. యూ కెన్ బ్రింగ్ అప్ ద పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్. యూ కెన్ బ్రింగ్ అప్. ఇది నీ అప్లికేషన్కి సంబంధించిన యామెల్. ఓకే, లీవ్ ఇట్. అప్లికేషన్ ఇప్పుడు ఏం అవసరం లేదు, మన డేటాబేస్ మీద ఈ కాన్సెప్ట్ చెప్తున్నాం. కాపీ దిస్. క్లెయిమ్ నేమ్ చూసుకోండి కరెక్ట్గా. క్లెయిమ్ నేమ్ ఇదే ఉండాలి. ఏదేది ఇచ్చారనంటే ఇక్కడ చేంజ్ చేయాలి. మీరు వేరేది ఏదైనా ఇచ్చారనంటే నువ్వు మెయిన్ నీ యామెల్ ఫైల్లో ఇక్కడ చేంజ్ చేయాలి. క్లెయిమ్ నేమ్ బోత్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే ఈవెన్ దో పీవీసీ ఈస్ అవైలబుల్, యువర్ పార్ట్ విల్ నాట్ కమ్ అప్. ఈవెన్ దో పీవీసీ విల్ క్రియేట్ ఈవెన్ దో యువర్ పీవీసీ ఈస్ అవైలబుల్, యువర్ పార్ట్ విల్ నాట్ కమ్ అప్. కమ్ హియర్, విఐ స్పేస్ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ కోసం క్రియేట్ చేసినటువంటి పీవీసీ యామెల్. ఎంటర్. గో టు ఇన్సర్ట్ మోడ్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్. ఓకే, 1 GB స్టోరేజ్ కావాలన్నా, యాక్సెస్ మోడ్ సెలెక్టెడ్ మెనీ, ఎస్కేప్ రైట్ అండ్ పేట్. kubectl అప్లై -f కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ పీవీసీ డాట్ యామెల్. ఓకే, టైప్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సి పీవీసీ ఈస్ క్రియేటెడ్. కావాలంటే చూడండి, kubectl get a PVC of production namespace. Enter. My PVC is in pending state. Why my PVC is in pending state, guys? Why my PVC is in pending state? Tell me. You guys are attended my previous sessions. You practiced also. Why my PVC is going to pending state? Even though PVC is created, PVC pending lo undi. Okay. Even though PVC is created, go and check my application status. Go and check my DB status. Let's see. Go and check my DB status. Still it is in pending state. Because your PVC is not available. It is in a pending only. Because ఈ పీవీసీకి మన బ్యాక్గ్రౌండ్ ఏం క్రియేట్ చేయాలా? యూ నీడ్ టు క్రియేట్ పీవీ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ దిస్ ఈస్ ఆల్సో ఇన్ పెండింగ్ స్టేట్. What I need to do now? Let me bring up the PV. Here you can pass the NFS. Let me go to my AWS cloud, take the NFS private IP. Let me go to AWS cloud. Let me take my private IP address. Come here. Okay, my server IP. Yeah. Let me take this PV. Okay. Why I am not mentioned? See, tell me, in which namespace this will create? In which namespace this volume is created? Tell me. You guys are attended my sessions. By seeing this YAML file, in which namespace this volume will be created? Tell me. I am seeing your chat. No. What I told guys. Rakesh Govind. Okay. Krishna D. Venkat Reddy. Krishna D. Nagashankar correct only. Very good. పీవీ అనేది క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్టా? వరలక్ష్మి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అసలు నేమ్ స్పేస్తో సంబంధం ఉందా? పీవీ అనేది నేమ్ స్పేస్తో ఏమైనా సంబంధం ఉందా? అసలు నేమ్ స్పేస్ డిఫైన్ చేసినా ఒకటే, డిఫైన్ చేయకపోయినా ఒకటే. నువ్వు నేమ్ స్పేస్ డిఫైన్ చేస్తే ప్రొడక్షన్ లేక వస్తుందా? కావాలంటే చూడండి, kubectl get API resources. kubectl API resources చూసారంటే హియర్
PV short name, PV. Persistent volume. Here, see, is it namespace level object or cluster level object? Cluster level ki, what is the use of defining namespace? There is no namespace. Concept ఉంది ఎంటర్ క్లస్టర్ కి అప్లై అవుతుంది. అండర్స్టూడ్? మీ ఐక్యూ పనిచేయాలి కొంచెం, ఎందుకంటే ఫినిష్ అయిన కాన్సెప్ట్స్ కూడా మీరు మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కాపీ, కమ్ ఇయర్, విఐ స్పేస్ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ కోసం క్రియేట్ చేసినటువంటి పివి ఆబ్జెక్టు డాట్ యామెల్, ఎంటర్. Go to insert mode, right click, paste it. Okay, so and so NFS server correct. Okay, let me bring up the PV. kubectl మీరు గమనించండి క్లియర్ గా. ఇప్పుడు నా పాడు పెండింగ్ స్టేట్ లో ఉంది, పీవీసీ పెండింగ్ లో ఉంది. ఐఎమ్ బ్రింగింగ్ అప్ ద పీవీ. ఓకే, చూద్దాం. లెట్స్ సీ. kubectl అప్లై -f config map secret pv.yaml, ఎంటర్. చూడండి, pv is also created. kubectl get pv. చూడండి, PV object now it is available, it is showing. Wait for some time. Based on what access mode and storage రెండు మ్యాచ్ అయితే it will bound. Wait for some time. See, now it is bounded. Now it is bounded. You created one PV, it is bounded with so and so PVC. This is also bounded, right? ఇది కూడా ఇప్పుడు పెండింగ్ లోంచి బౌండ్ లేక రావాలి. చూద్దాం. లెట్స్ సీ. kubectl get PVC ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. PVC కూడా చూడండి, this is also bounded. Status is bound. ప్రీవియస్ గా పెండింగ్ ఉన్నది. Now it is also bound. This is also bound. PV also bound. ఈ రెండు బౌండ్ అయినాయి. ఇప్పుడు tell me, my part is going to coming up or not? నా పాట వస్తుందా? నో. చూడండి, కావాలంటే చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ స్టేట్. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ గైస్ kubectl. ఎన్నోసార్లు నేను ప్రాజెక్ట్లో చూసే ఇష్యూని. kubectl, వాట్ ఈస్ దట్? kubectl గెట్ ఆల్ ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ లో చూసారంటే యువర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ కంటైనర్ కాన్ఫిగ్ ఎర్రర్. చాలా ఇంట్రెస్ట్ అడిగాడు, అంటే కొంచెం డెప్త్ వెళ్ళాడంటే. యువర్ పాడు రన్నింగ్ స్టేట్ చూశారు, పెండింగ్ స్టేట్ చూశారు. వాట్ ఇస్ ది స్టేట్? క్రియేట్ కంటైనర్ కాన్ఫిగ్ ఎర్రర్. నీ పాడు, ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్, యూ కెన్ డిస్క్రైబ్. లెట్ మీ డిస్క్రైబ్. ఇట్ ఈస్ నాట్ ఇష్యూ విత్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ ఆర్ ప్రాపర్లీ కాన్ఫిగర్డ్. See, this volume is ready now. Volume is ready. I removed also. Your pod status, present status is create container config error. Create container config error state లో ఉంది. ఎందుకని? డ్యూ టు కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్. కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ వల్ల ఈ ఇష్యూ ఉంది. ఓకే, కావాలంటే డిస్క్రైబ్ చేయండి. ఎంటైర్ పాడ్ కాపీ చేసి kubectl డిస్క్రైబ్ దెన్ నీ పాడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. చూడండి, ఇక్కడ ఈవెంట్స్ చూసారంటే మొత్తం నీట్గా ఇచ్చుంటాడు. చూడండి, ఈవెన్ 3 nodes ఆర్ అవైలబుల్. డిఫాల్ట్ షెడ్యూల్ అసైన్ అయిపోయింది, ఇప్పుడు సక్సెస్ఫుల్గా అసైన్ అయింది. యూ కెన్ చెక్ ద ఈవెంట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ వెయిటింగ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సో అండ్ సో పాడ్ ఈవెంట్స్. ఓకే, క్యూబ్లెట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని పుల్ చేసి స్క్రీన్. ఓకే, చూడండి, వాట్ ఇస్ ద ఎర్రర్? ఈవెంట్స్లో చూడండి, వాట్ ఇస్ ద ఎర్రర్? సో అండ్ సో కాన్ఫిగ్ మ్యాప్ లేకపోవడం వల్ల, కాన్ఫిగ్ మ్యాప్ నువ్వు డిఫైన్ చేస్తున్నావు, ఆ కాన్ఫిగ్ మ్యాప్ దానికి దొరకలేదు. ఎందుకని? నువ్వు kubectl గెట్ సిఎం ఆఫ్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్లో కాన్ఫిగ్ మ్యాప్ చూస్తే ఏం కాన్ఫిగ్ మ్యాప్స్ లేవు, మనం క్రియేట్ చేసినాయి. అందువల్ల మన అప్లికేషన్ ఈ స్టేట్కి వెళ్ళిపోయింది. మన పాడు మనం ఏదైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో ఆ పాడు మనకి క్రియేట్ కంటైనర్ కాన్ఫిగ్ ఎర్రర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? నేను మనం డిఫైన్ చేసినటువంటి కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ని తీసుకురావాలా. ఓకే, వాట్ ఐ కెన్ డూ ఈస్, లెట్ మీ క్రియేట్. బ్యాక్గ్రౌండ్లో opaque queue అనేది అల్గరిథం గైస్. నువ్వు ఎన్క్రిప్ట్ చేయాలని అంటే బ్యాక్గ్రౌండ్లో opaque queue అనేటువంటి అల్గరిథం యూస్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో opaque queue అనేటువంటి ఎన్క్రిప్ట్ చేసేటువంటి అల్గరిథం యూస్ చేసి నీ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ చేస్తారు, DB పాస్వర్డ్. ఇక్కడ DB_ పాస్వర్డే ఇవ్వాలి. ఎందుకని? మనం Kubernetes మెయిన్ YAML ఫైల్ DB_YAML ఫైల్ వాల్యూ కీ రెఫరెన్స్ రాస్తున్నాడ. యూజర్ నేమ్ కూడా చూడండి, DB_ యూజర్ నేమ్. మీరు మార్చారనంటే అదే కీని ఇక్కడ మెయిన్ ఫైల్లో మెన్షన్ చేయాలి. మీరు అక్కడ ఏదైనా మార్చారంటే ఇక్కడ అదే కీని మెన్షన్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, నువ్వు ఏదైతే మార్చుతావో అదే మెన్షన్ చేయాలి. ఓకే, వాట్ ఐ కెన్ డూ ఈస్, లెట్ మీ ట్రై టు బ్రింగ్ అప్ ద సీక్రెట్. ఓకే, లెట్ మీ ట్రై టు బ్రింగ్ అప్ ద సీక్రెట్. నేను రెండింటిని ఒకటేసారి రాసేస్తాను. ఓకే, విఐ స్పేస్ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్. ఓకే, టైప్ నో ప్రాబ్లం. secret.yaml. ఓకే, లెట్ మీ గో టు ఇన్సర్ట్ మోడ్. లెట్ మీ బ్రింగ్ అప్ ద సీక్రెట్ -, ఎంటర్. ఓకే, లెట్ మీ బ్రింగ్ అప్ ద కాన్ఫిగ్ మ్యాప్ ఆల్సో. చూడండి, కాన్ఫిగ్ మ్యాప్ we are not defined any namespace. Sorry, here it defined. Secret also production. Both are namespace level objects. Correctly we defined. Let me configure. Okay, escape, right and quit. Let me clear the screen. kubectl
apply -f config map secret secre.yaml. ఓకే, ఎంటర్. కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ క్రియేట్ అయింది. కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ క్రియేట్ అయింది. కావాలంటే చూడండి, kubectl get config map of production namespace. యా, చూడండి 9 seconds back config map is created. Let me check the secret is created or not. Secrets. See, one secret, opaque అంటే background లో encryption algorithm. Okay, even if you go to official documentation also, even official documentation secrets, you can search opaque. See, opaque algorithm. ఈవెన్ వాళ్ళు చాలా దగ్గర వాడుంటారు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం ఇది. చూడండి, opaque. దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ టైప్ ఆఫ్ అల్గోరిథం. ఓకే, opaque ఆల్మోస్ట్ ఈవెన్ మా దాంట్లో కూడా opaque ఉంది బ్యాక్గ్రౌండ్లో ఎన్క్రిప్ట్ చేసినటువంటి డేటా. kubectl get cm -n production namespace config map is created. kubectl get secrets. kubectl get secrets. Yeah, background secret also created. In background secret also created. Let me go and check the pod. kubectl get all -n production namespace లో ఆబ్జెక్ట్స్ చూస్తే now my pod is up and running. I bring up the config map and secret also. Now my pod is coming to రన్నింగ్ స్టేట్. ఈ పాడ్ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకుంటుందో ఈ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ నుంచి. ఓకే, ఈ వాల్యూమ్ అనేది మీకు ఇంతకుముందు తెలిసినటువంటి కాన్సెప్టే, ఇది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది. ఓకే, ఈ హౌ దిస్ పాడ్ ఈస్ కమింగ్ టు రన్నింగ్ స్టేట్. బ్యాక్గ్రౌండ్లో దానికి కావాల్సినటువంటి కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఫరెంట్ నేమ్తో కానీ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్ కానీ క్రియేట్ చేసావు అనుకో, ఈవెన్ దో కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ అవైలబిలిటీ ఉన్నా కానీ నీ యామెల్ ఫైల్లో మిస్ మ్యాచ్ అయిందనంటే నేమ్ మాత్రం ఇట్ విల్ నాట్ మ్యాప్ ప్రాపర్లీ. క్లియర్ ఎవరు? ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం, ఇక్కడ యూసర్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ మెయిన్ యామెల్ ఫైల్ ద్వారా నువ్వు క్రియేట్ చేసినటువంటి అప్లికేషన్ని ఎక్కడ నీకు యూసర్ నేమ్ పాస్వర్డ్స్ పాడ్ లోపలికి వెళ్ళినా కానీ దొరకవు. సారీ, యూసర్ నేమ్ ఎన్క్రిప్ట్ కాలేదు కాబట్టి ఓకే, కానీ పాస్వర్డ్స్ నువ్వు పాడ్ లోపలికి వెళ్ళినా కానీ నీకు పాస్వర్డ్ దొరకదు. క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. గైస్, ఇది లాస్ట్లో యామెల్ ఫైల్ అప్లికేషన్ సంబంధించి ఉంటాను. ఓకే, జస్ట్ అప్లికేషన్ సంబంధించి మీరు కావాలంటే అప్లికేషన్ పాన్ కూడా అప్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏం చేస్తారు? దిస్ ఈజ్ అసైన్మెంట్. ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్లో తీసుకున్నటువంటి వాల్యూస్ని చూడండి. మాంగోడిబి హోస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్ని ఏది మీరే రియలైజ్ అయ్యి ఈ రెండు జనరల్గా హోస్ట్ నేము, యూజర్ నేమ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్లో పెట్టండి. ఇది వచ్చేసి పాస్వర్డ్లో మెన్షన్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయకుండా కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్ నుంచి డేటాను రీడ్ చేయండి. దిస్ ఈజ్ అసైన్మెంట్. క్లియర్? ఎనీ డౌట్స్? రేజ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. 1 second please. Yeah, this concept is done, guys. Okay, before going to next one, just raise your hand if you have any doubt. Yes, Sunil? NFS కాన్ఫిగరేషన్ మాస్టర్ మిషన్ లో కూడా చేయాలి. అవసరం లేదండి, నేను బై మిస్టేక్ ఫైర్ చేశాను. ఇప్పుడు NFS ది పబ్లిక్ ఐపీ కాకుండా, అది ప్రైవేట్ కాకుండా పబ్లిక్ ఐపీ తీసుకుంటే ఎర్రర్ ఏమైనా వస్తుందా? చెక్ చేయలేదండి, చూడాలి. అది ప్రైవేట్ ఐపీ ఇస్తాను, ఇంటర్నల్ క్లస్టర్లో కదా ఉండేది అది. అంటే నేను నిన్న బై మిస్టేక్ పబ్లిక్ ఇచ్చాను, మేబీ దానివల్ల నాది అప్లికేషన్ లోడ్ అవుతుంది కానీ డాటా తీసుకునేటప్పుడు ప్రైవేట్ ఐపీనే ఇవ్వాలి. ఈవెన్ డాక్యుమెంట్ లో కూడా ప్రైవేట్ ఐపీనే మెన్షన్ చేసి ఉంటారు సర్వర్. అంటే అప్లికేషన్ లోడ్ అయింది, డాటా ఎంటర్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. మేబీ అంటే మిగతా ఎర్రర్స్ అన్ని చూస్తే పబ్లిక్ సీక్రెట్స్ మెయింటైన్ చేయమన్నారు, అవన్నీ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. మేబీ దానివల్ల అడుగుతుంది. అంటే పబ్లిక్ తీసుకోవడం వల్ల ఎర్రర్ వస్తుందా? పబ్లిక్ కానీ పబ్లిక్ అది ప్రైవేట్ పెట్టి చూసారా, మళ్ళీ రీరన్ చేశారా? లేదు, ప్రైవేట్ చూడలేదు. ఒక్క నిమిషం కదా, అలా ఫైట్ చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ అంత టర్మినేట్ చేసి. నేను అనుకోలేదు, ఇప్పుడు మీరు చెప్పాక మళ్ళీ చూసి. ఓకే, ఫైన్. ఒకసారి ప్రైవేట్ పెట్టి ట్రై చేయండి. ఓకే. ఎస్ విష్ణువర్ధన్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. యా, హాయ్, గుడ్ మార్నింగ్. స్టార్టింగ్ లో కాన్ఫిగ్ మ్యాప్ -official.yaml ఫైల్ అని క్రియేట్ చేశారు కదా, దాంతో పాటు ఒక పాడ్ కూడా క్రియేట్ అయింది. మీరు అప్పుడు ఈ cm-official.yaml ఫైల్ ఒకవేళ డిలీట్ అయితే ఈ పాడ్ పెండింగ్ స్టేట్ లోకి వెళ్తుందని చెప్పారు కదా. నో, YAML ఫైల్ డిలీట్ అయితే పాడ్ పెండింగ్ లోకి వెళ్దాం. ఈవెన్ దో ఇన్ మై క్లస్టర్ సి దిస్ ఇస్ డిస్కనెక్టెడ్. ఇక్కడ ఉన్నటువంటి YAML ఫైల్స్ అన్ని డిలీట్ చేసినా కానీ పాడ్ పెండింగ్ లోకి వెళ్దాం. YAML ఫైల్ మీద డిపెండ్ అవ్వదు. నీ క్లస్టర్లో అసలు YAML ఫైల్ అవసరం లేదు, అప్లై చేసుకునే దానికోసమే. కావాలంటే డిలీట్ చేసేటప్పుడు వెళ్ళిపోద్దేమో, కానీ నువ్వేం క్రియేట్ చేసావు స్టేటస్ అంతా చూసుకునే దానికి YAML ఈజీగా ఉంటుంది. నువ్వు క్రియేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, లెట్ మీ కమ్ హియర్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎలా సేఫ్ అని ఎలా చేయొచ్చు, ఇక్కడ చాలా YAML ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ డిలీటింగ్ దిస్ YAML. ఒక అఫిషియల్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీని సీక్రెట్ ఉంది,
remove forcefully. I am deleting this. No issue. Even if you delete one more also no issue. నీకు అన్ని అట్లా రన్ అవుతుంది. kubectl get cm -n ప్రొడక్షన్ స్పేస్ నీ కాన్ఫిగ్ మ్యాప్ రన్నింగ్లో ఉంటుంది. అలానే నీ సీక్రెట్స్ ఉంటాయి. నో ఇష్యూ. ఓకే, నువ్వు దీన్ని డిస్క్రైబ్ చేసినా కానీ kubectl డిస్క్రైబ్ సీక్రెట్ నేమ్ డిస్క్రైబ్ చేసినా కానీ నీ పాస్వర్డ్ కనపడదు. ఓకే ఓకే, YAML ఫైల్ అనేది జస్ట్ అప్లై చేసేంత వరకే మనకి హెల్ప్ అయ్యేది. మళ్ళీ డిలీషనప్పుడు కూడా మనం చూసాం కదా, ఎంటైర్ ఆ ఆబ్జెక్ట్ ఆ YAML ఫైల్ ద్వారా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే క్రియేట్ అయి ఉంటాయో ఆబ్జెక్ట్స్ అన్ని డిలీట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. ఎనీ అదర్ డౌట్స్ గైస్? ఎస్ రాకేష్. క్వశ్చన్ దగ్గర నార్మల్గా ఇది పీవీపీవీసీకి ఒకటే మ్యాపింగ్ ఉంటుంది కదా, సో లైక్ అలాగే మనకి దీంట్లో కూడా ఉంది కదా, లైక్ నో యూ కెన్ అలా యూస్ ఏం ఉండదు. సీక్రెట్ ఇన్ ఎనీ YAML ఫైల్. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వాడుకోవచ్చు. లేదు ఇంకొక సీక్రెట్ ఉంటే దాన్ని కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే, ఎంఎల్ ఫైల్ యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ 1-to-1 రిలేషన్. ఓకే. బట్ పీవీపీవీసీ మాత్రం ఒకదాని బౌండ్ అయితే ఇంక రాదు, అది రిలీజ్ అయిన వరకు. ఓకే. ఆల్ రైట్. ఓకే, జస్ట్ ఐఎమ్ గివింగ్ 5 minutes break before going to next one, Liveness Pro, Readiness Pro.
Yeah, sorry guys, thank you. I'm back. Okay, fine. Next one is probes guys. ఇంకా స్టార్టప్ ప్రోబ్స్, కొన్ని ప్రోబ్స్ ఉన్నాయి. లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్. లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్. ఓకే, చిన్న కాన్సెప్ట్ ఏం కాదు ఇది కూడా. ప్రతి అప్లికేషన్లో వాళ్ళకి ఎక్కడైతే డెవలపర్ హెల్ప్ కావాలి, మనం డైరెక్ట్గా రాయలేము కూడా, వాళ్ళు ఇవ్వాలి. అప్లికేషన్ ఎంత టైంలో స్టార్ట్ అవుతుంది, ఏంటి, మనం ఎంత టైం వెయిట్ చేయాలా, అలా లైవ్నెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్ ఇన్ క్యూబర్నెటిస్. లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్. మనకి లైవ్నెస్ ప్రోబ్, మనం పాడ్ లోపల ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తాం. ఒక కంటైనర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 కంటైనర్స్. ఇది ఎక్కడ ఉంటుంది, మన పాడ్ లోపల ఉంటుంది. ఓకే, ఇక్కడ లైవ్నెస్ ప్రోబ్ అని అంటే ఏంటంటే, ఈ కంటైనరు పాడ్ అప్ అయిన తర్వాత దానికి మనం ఎంత టైంలో మనం రిక్వెస్ట్ సెండ్ చేయాలి, ఎంత టైంలో మనం రిక్వెస్ట్ సెండ్ చేయాలి. అలానే పాడ్ అప్ అవుతానే కంటిన్యూస్గా రిక్వెస్ట్ ఫైర్ చేసామనుకో, నువ్వు పాడ్ అప్ అయిపోతానే నీ అప్లికేషన్ కంటిన్యూస్గా నువ్వు రిక్వెస్ట్ ఫైర్ చేస్తావు, అంటే రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నావు అనుకో, ప్రాపర్గా రెస్పాండ్ కాకుండా ఇష్యూస్ ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. డెవలపర్ ఏం చెప్తారంటే, పాడ్ అప్ అయిపోయిన తర్వాత ఒక 30 seconds, ఒక 50 seconds వెయిట్ చేయండి, దాని తర్వాత మాత్రమే ట్రాఫిక్ అలౌ చేయండి అని చెప్తాడు మనకి. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలా, ఆ పాడ్ని మనం ఇనిషియల్ డిలే సెకండ్స్, అంటే ఒక 30 seconds లేదంటే ఒక 50 seconds ఇలా డిఫైన్ చేస్తాడు డెవలపర్. ఇస్తుంది ఈ వాల్యూ. అది మనం YAML ఫైల్లో మెన్షన్ చేస్తే 30 seconds వరకు కూడా నీ పాడ్ అప్ అయినా కానీ రిక్వెస్ట్ రాదు. అంటే నీ అప్లికేషన్ యొక్క హెల్త్ స్టేటస్ చెక్ చేస్తాడు ఆ టైంలో. నీ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ యొక్క హెల్త్ చెక్ చేస్తాడనమాట. అలానే రెడీనెస్ ప్రోబ్ కూడా, అసలు నీ కంటైనర్, నీ అప్లికేషన్ ఈజ్ ఇట్ రెడీ టు యాక్సెప్ట్ ద ట్రాఫిక్ అని చెక్ చేస్తాడు. ఒక హెల్త్, ఒక పారామీటర్ పాస్ చేసి ప్రాపర్గా నీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుందనంటేనే ట్రాఫిక్ వెళ్తుంది. ఓకే, థియరీ యూ మైట్ నాట్ అండర్స్టాండ్. డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. లైవ్నెస్ అండ్ రెడీనెస్ ప్రోబ్స్ ఆర్ ద మెకానిజమ్స్ ఇన్ క్యూబర్నెటిస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద హెల్త్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మన అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంటుంది, కంటైనర్గా ఇన్సైడ్ పాడ్ రన్ అవుతుంటుంది. ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి హెల్త్ చెక్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ప్రోబ్స్. Liveness probe and readiness probe will help us to ensure that applications are running as expected. ట్రాఫిక్ సర్వ్ చేయడానికి ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకునే దానికోసం మనం ప్రోబ్స్ వాడతాం. ఓకే, ఫైన్. మనం ఇంతకుముందు మన అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేసేవాళ్ళం, నీ నోట్ పోర్టు, అదే IP అడ్రస్ నీ నోట్ పోర్టు /context path ఇచ్చేవాళ్ళం. మీకు గుర్తుంటుంది, మన IP అడ్రస్ మన నోట్ పోర్ట్ ఎంత ఉంటుంది, 30,000 నుంచి 32767 మిడిల్లో బోర్డ్ జనరేట్ అవుతుంది, కంటెక్స్ట్ పాత్ ఇచ్చేవాళ్ళు. ఓకే, అసలేంటి లైవ్నెస్ ప్రోబ్ చూడండి. సపోజ్ ద పాడ్ ఈస్ ఇన్ ఏ రన్నింగ్ అవర్ అప్లికేషన్ ఇన్సైడ్ ఏ కంటైనర్ ఇన్సైడ్ రన్ అవుతుంటుంది. డ్యూ టు సమ్ అదర్ రీజన్స్, మెమరీ లీక్ కానీ, CPU కానీ, ఏదైనా అప్లికేషన్ డెడ్ లాక్ ఏదైనా అప్లై అయినప్పుడు అవర్ అప్లికేషన్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు అవర్ రిక్వెస్ట్. అప్లికేషన్ ఏమవుతుంది, ఎర్రర్ స్టేట్లో స్టక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది లైవ్నెస్ ప్రోబ్, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదు, CPU యూటిలైజ్ పెరిగిపోయింది, లేదా మెమరీ ఇష్యూ ఉంది. లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, చెక్ ద కంటైనర్ హెల్త్ స్టేటస్. కంటైనర్ హెల్త్ స్టేటస్ చెక్ చేస్తాం, మనం చెప్తాం ఏమేమి చేయాలని. ఇఫ్ సమ్ రీజన్ లైవ్నెస్ ప్రోబ్ ఈస్ ఫెయిలింగ్, దెన్ పాడ్ ఏం చేస్తుంది, రీస్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫ్రెష్గా. పాడ్ ఏ సిచ్యువేషన్లో రీస్టార్ట్ అవుతుందంటే ప్రోబ్ ఫెయిల్ అయినప్పుడే. ప్రోబ్ ఫెయిల్ అయినప్పుడు మనం అక్కడ డిఫైన్ చేసే వాల్యూస్ని బేస్ చేసుకొని పాడు రీస్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైన్. వాట్ ఈస్ రెడీనెస్ ప్రోబ్? దిస్ టైప్ ఆఫ్ ప్రోబ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద కంటైనర్ రెడీగా ఉందా లేదా ట్రాఫిక్ యాక్సెప్ట్ చేయడానికి చెక్ చేస్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మన అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో లోడ్ బ్యాలెన్స్ AWSలో చెప్తాను. ఈ అప్లికేషన్కి హిట్ అవ్వాలంటే ఎల్బీలో అంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా సర్వీసెస్, లోడ్ బ్యాలెన్స్ రివాల్ని హిట్ చేస్తే మనం డైరెక్ట్ ఇప్పుడు IP ద్వారా హిట్ చేస్తున్నాం. ఈ లోడ్ బ్యాలెన్స్ రివాల్ని నువ్వు హిట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎండ్ పాయింట్స్ రిమూవ్ అయిపోతాయి. ఆ పాడుగా నీకు రెడీనెస్ ప్రోబ్ కానీ ఫెయిల్ అయితే చూడండి, దిస్ టైప్ ఆఫ్ ప్రోబ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద కంటైనర్ రెడీ టు యాక్సెప్ట్ ద ట్రాఫిక్ ఆర్ నాట్. ఓకే, యూ కెన్ యూస్ దిస్ ప్రోబ్ టు మేనేజ్ ద విచ్ పార్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్స్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్. నీకు ట్రాఫిక్ యాక్సెప్ట్ అంటే ఇఫ్ అప్లికేషన్ ఈస్ నాట్ హెల్దీ, ట్రాఫిక్ నుంచి ఇక్కడ ఎండ్ పాయింట్స్ రిమూవ్ చేసేస్తారు. ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈస్ నాట్ రెడీ, యువర్ పాడ్ ఈస్ నాట్ రెడీ, దెన్ వీఆర్ రిమూవింగ్ ద లిస్ట్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్.
ఆ పాడుకు సంబంధించినటువంటి ఎండ్ పాయింట్స్ అన్ని లోడ్ బ్యాలెన్స్ నుంచి రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ సేమ్ మన అప్లికేషన్ యామెల్ ఫైలే ప్రొడక్షన్ నేమ్ స్పేస్లోనే క్రియేట్ చేస్తాను. ఒక 2 రిప్లికాస్ కావాలను. ఓకే, ఇక్కడ మనకేమి ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ సీక్రెట్స్ అవసరం లేదు. ఇంకా వాట్ ఐ కెన్ డూ, క్లస్టర్ సైజ్ చిన్నది కాబట్టి ఐమ్ రిమూవింగ్ kubectl get cm. చూసుకోండి గైస్, క్లస్టర్ సైజ్ చిన్నది ఉంటే అంటే తక్కువ కెపాసిటీ ఉన్నది తీసుకున్న బిల్డింగ్ కోసం. ఓకే, kubectl delete kubectl delete cm, then cm name hyphen production namespace. kubectl get secrets hyphen production namespace from the secrets. Let me copy. kubectl delete secret, then secret name of production namespace. Yeah, secret also deleted. kubectl get all. Let's see the deployment objects. It's not there in the default namespace. Let's see in the production. Let me delete this MongoDB replica set. Backend it will delete the pod also. kubectl delete replica set, then replica set name hyphen production namespace. This also deleted. Any other things we created? kubectl get pv. Let me delete this pv. kubectl delete pv hyphen. Oh, sorry, it is cluster level. This is my pv name. Enter. It is deleting. Actually, the pvc level first. Let's see. kubectl. This enable in the type of kubectl get pvc of production namespace on the pvc. Let me try to delete this. kubectl delete pvc and pvc name of production namespace. Okay, then let me delete pv now. Already deleted. Okay, kubectl get pv, no persistent volume, even persistent volume claim also, it's not there. Everything is fine. kubectl get all of production namespace, only service, it's fine. Service it might not take that much. Okay, fine. Here we observe cheste under specification I am defining liveness probe and readiness probe. What is this meaning? Liveness probe and readiness probe. ఇక్కడ liveness probe, readiness probe, liveness probe, readiness probe, liveness probe, readiness probe. Okay, what is this meaning? చూడండి, ఇక్కడ చాలా వాల్యూస్ ఉన్నాయి మీకు. మన అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో ఏ పోర్ట్ ఎక్స్పోజ్ అయింది, కంటైనర్ పోర్ట్. ఓకే, లైవ్నెస్ ప్రోబ్లో వచ్చేసి HTTP గెట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. ఇక్కడ హెల్త్ స్టేటస్లో నీ కంటెక్స్ట్ పాత్ ఇవ్వాలి. ఒక్క నిమిషం దీన్ని మినిమైజ్ చేస్తాను. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను గైస్, ఒకటే లైన్లో రావడానికి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించా, ఎందుకంటే ఒకటే లైన్లో రావడానికి బెటర్ రీడబిలిటీ కోసం. సారీ ఫర్ దట్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ మార్కర్. చూడండి, ఇక్కడ నీ బిల్డ్ కంటెక్స్ట్ పాత్ ఇది, మన అప్లికేషన్ కంటెక్స్ట్. యాక్చువల్గా ఇది డెవలపర్ ఇస్తాడు. ఈ వాల్యూ కంటెక్స్ట్ పాత్ డెవలపర్ ఇస్తాడు. కోడ్ లెవెల్లో మనకు తెలియదు కదా, డెవలపర్ ఇస్తాడు కంటెక్స్ట్ పాత్. ఓకే, దాని తర్వాత ఇనిషియల్ డిలే సెకండ్స్ 30 సెకండ్స్ వరకు కూడా అప్లికేషన్ అప్ కాదు. 30 సెకండ్స్ కూడా అప్లికేషన్ అప్ కాదు, తర్వాత అప్ అవుతుంది. మినిమం 30 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత నీ అప్లికేషన్ అప్ అవుతుంది. అప్పటి వరకు కూడా పాడ్ పెండింగ్ స్టేట్ రన్నింగ్లో ఉంటుంది. కానీ ఇన్సైడ్ కంటైనర్ నీ పాడైతే రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. నీ పాడైతే రన్నింగ్ స్టేట్లో చూపిస్తుంది, కానీ ఇన్సైడ్ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ అప్ అవ్వదు. అంటే అప్పుడు ఒక పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంది, కంటైనర్ అప్ కాలేదంటే మన స్టేటస్ ఎలా కనపడాలా? 0/1 కదా. మీకు స్టార్టింగ్ క్యూబర్నెటిస్ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో చెప్పుకుంటాను. 0/1 అంటే ఒక పాడ్ రన్నింగ్లో ఉన్నా కానీ ఆ పాడ్ లోపల ఉన్నటువంటి కంటైనర్ అప్ కాలేదని. 1/1 ఉందంటే ఆ పాడ్ లోపల ఉన్న ఒక కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంటే ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉన్నాయి, ఒక కంటైనర్ మాత్రమే అప్ అయింది, ఇంకో కంటైనర్ ఇంకా అప్ అవ్వలేదు. రేపు యూనిట్ కంటైనర్స్, సైడ్ కార్ కంటైనర్స్ వస్తుంది లాస్ట్లో. అప్పుడు కూడా ఈ టర్మ్స్ హెల్ప్ అవుతాయి మీకు. చూడండి, ఇనిషియల్ డిలే 30 సెకండ్స్, ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ 3 టైమ్స్. వాట్ ఇస్ దిస్ మీనింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ థ్రెషోల్డ్? ఎవ్రీ 10 సెకండ్ పీరియడ్ సెకండ్స్. చూడండి, పీరియడ్ సెకండ్స్ ఎవ్రీ 10 సెకండ్స్కి చెక్ చేయమంటున్నాను. అలా నువ్వు 3 టైమ్స్ చెక్ చేయి. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, మళ్ళా ఫెయిల్ అయింది, 3 టైమ్స్ కానీ ఫెయిల్ అయితే నీ కంటైనర్ని రీస్టార్ట్ చేయమని మీనింగ్. నీ కంటైనర్ ఏం చేయాలా? ఆటోమేటిక్గా రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏమైనా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుద్దేమో, ఇటు మెమరీ ఇష్యూ ఉండొచ్చు, CPU ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడు మెమరీ ఇష్యూ, CPU అంతా బాగానే ఉంది కాబట్టి నేను కావాలని కంటెక్స్ట్ పాత్ కూడా రాంగ్ ఇస్తా. అది కూడా హెల్త్ స్టేటస్ ఫెయిల్ అయినట్టే కదా. ఈ కంటెక్స్ట్ పాత్ కాకుండా వేరే కంటెక్స్ట్ ఇచ్చానంటే కంటిన్యూస్గా ఫైర్ చేస్తూ ఉంటాడు. ఇది 1 టైం యాక్టివిటీ. ఫస్ట్ నీ పాడ్ అప్ అవ్వడానికి మాత్రమే ఒక 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. డెవలపర్ ఇస్తాడు. ఇక్కడ కొన్నిసార్లు 120 సెకండ్స్ ఇస్తుంటారు మాకు. 2 మినిట్స్ వరకు కూడా రిక్వెస్ట్ సెండ్ చేయొద్దు ప్రశ్న. అక్కడ కాన్ఫిగ్ మ్యాప్లో కొంచెం టైం మెన్షన్ చేయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో
వాళ్ళు ఇచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ చేసినట్టు ప్రాసెస్ అన్ని స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు ఇమీడియట్గా రిక్వెస్ట్ దీనికి అలౌ చేయొద్దు, ఇంత టైం పెట్టండి టికెట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఒక్కోసారి ఇనిషియల్ డిలే సెకండ్స్ కూడా చెక్ చేయమంటుంటారు, ఎంత ఇచ్చున్నారు చూడండి, ప్రీవియస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమన్నాయి చూడండి అంటారు. ఇది అయిపోయిన తర్వాత అప్ అయిపోయింది, నీ పాడు అప్ అయిపోయింది. అప్ అయిన తర్వాత పీరియడ్ సెకండ్స్, ఎవ్రీ 10 సెకండ్స్కి హెల్త్ స్టేటస్ చెక్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, నీ అప్లికేషన్కి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, ఫస్ట్ టైం చెక్ చేస్తాడు, సెకండ్ టైం చెక్ చేస్తాడు, థర్డ్ టైం చెక్ చేస్తాడు. 3 టైమ్స్ అయిపోయిన తర్వాత అంటే 30 సెకండ్స్ తర్వాత నీ అప్లికేషన్ని రీస్టార్ట్ చేస్తాడు. నీ అప్లికేషన్ని రీస్టార్ట్ చేస్తాడు. రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కంటైనర్ అప్ అవ్వాలంటే మళ్ళీ అగైన్ ఇట్ విల్ టేక్ 30 సెకండ్స్. ట్రై టు అండర్స్టాండ్. పీరియడ్ సెకండ్స్ అని అంటే ఎవ్రీ 10 సెకండ్స్కి నీ అప్లికేషన్ హెల్త్ చెక్ చేస్తూనే ఉంటుంది. ఎవ్రీ 10 సెకండ్స్కి నీ అప్లికేషన్ హెల్త్ చెక్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడన్నా హెల్త్ ఇష్యూ ఉంది అనిపిస్తే ఇదే వాల్యూస్ ఇవ్వాలన్న రూల్ లేదు. ఇక్కడ నువ్వు 5 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఫస్ట్ టైం చెక్ చేశాడు 10 సెకండ్స్లో, ఒకసారి అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 10 సెకండ్స్లో ఇంకోసారి చెక్ చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ 10 సెకండ్స్లో ఇంకోసారి చెక్ చేస్తాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది, రీచ్ అవ్వడం వల్ల. అప్పుడు 3 టైమ్స్ చెక్ చేసిన తర్వాత నీ అప్లికేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు. రీస్టార్ట్ చేసినా కూడా మళ్ళీ చెక్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు మనం అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకుంటాం. పాడు ఏదైనా పెండింగ్ స్టేట్లోకి కానీ వేరే స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు అలర్ట్ సెండ్ చేయమని మనం కాన్ఫిగర్ చేసుకుని ఉంటాం. అంటే డౌన్ టైం లేకుండా మళ్ళీ రీస్టార్ట్ పిక్ చేసుకోమని దాని మీనింగ్. దిస్ ఇస్ ద లైవ్నెస్ ప్రోబ్. ఓకే, వాట్ ఈస్ రెడీనెస్ ప్రోబ్? రెడీనెస్ ప్రోబ్ ఏంటంటే సేమే, ఇనిషియల్ డిలే సెకండ్స్, ఫస్ట్ 15 సెకండ్స్ వెయిట్ చేస్తాడు. దాని తర్వాత పీరియడ్ సెకండ్స్లో ఎవ్రీ 5 సెకండ్స్కి రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. మీ అప్లికేషన్ ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చెక్ చేస్తుంటాడు. నీ అప్లికేషను ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చెక్ చేస్తాడు. 3 టైమ్స్ చూస్తాడు. దాని తర్వాత కంప్లీట్గా అలౌ చేయడం ట్రాఫిక్ కంప్లీట్గా. అంటే నీ అప్లికేషను పెండింగ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది, అంటే రెస్పాండ్ అవ్వదు ఇంకా. అది సారీ, కంటైనర్ అప్ కాదు ఇంకా, అప్లికేషన్ పెండింగ్లోకి వెళ్ళిపోతుంది, రీస్టార్ట్ అయిపోద్ది మళ్ళీ. రెడీనెస్ ప్రోబ్ అని అంటే మీ అప్లికేషన్కి ట్రాఫిక్ అలౌ చేస్తుందా లేదా, ట్రాఫిక్ ఇది మాత్రం హెల్త్ స్టేటస్, ఇక్కడ మాత్రం ట్రాఫిక్ అలౌ చేస్తుందా లేదా నువ్వు ఇచ్చినటువంటి ఎండ్ పాయింట్కి. యా, దిస్ ఇస్ బేసిక్ సర్వీస్ యామెల్ గైస్. ఇది అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకొని ఇక్కడ చేంజ్ చేశాను నేను. అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకొని దిస్ ఇస్ వీ టేక్ ఇట్ ఫ్రమ్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఓన్లీ. మీ ఎండ్ పాయింట్ చెక్ చేసుకోండి, మీ ఎండ్ పాయింట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ కాపీ దిస్ ప్రోబ్ యామెల్, సేమ్ యామెలే బట్ లైవ్నెస్ ప్రోబ్ రెడీనెస్ ప్రోబ్ యాడ్ చేసాం అంతే. కాపీ. Okay, come here. Okay, here you can change our context pathways, not this one. Let me copy this. Copy, replace. Yeah, here also replace. Here hash అంటే కామెంట్ అని మనం యామెల్లో ఇక్కడ హ్యాష్ వాడుతాం కామెంట్స్. ఆ తర్వాత ఏం రాసినా ఏం కాదు ఆ లైన్లో. కాపీ, కమ్ హియర్ ద స్క్రీన్. గైస్ డిస్క్ ప్రెజర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, స్పేస్ చెక్ చేసుకోండి ప్రాపర్గా. ఓకే, చిన్న సర్వర్స్ కానీ తీసుకొని ఉంటే ప్రీవియస్ పార్ట్స్ అన్ని క్లియర్ చేసి చేయండి. రియల్ టైంలో మీరు అలా చేయొద్దు. రియల్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటన్నిటిని డిలీట్ చేసి అలా చేయొద్దు. మనకి అక్కడ స్టోరేజ్ ఉంటుంది, నో ప్రాబ్లం. విఐ స్పేస్ లైవ్నెస్ అండ్ రెడీనెస్ .ml. Go to insert mode, right click and paste it. Escape, right and put. Let me clear the screen. kubectl apply -f liveness and readiness probe.ml. Let me clear the screen. kubectl get all -production namespace లో సర్వీస్ క్రియేట్ అయి ఉంటుంది. చూడండి, నవ్ ఇట్ ఇస్ ఇన్ ఏ కంటైనర్. చూడండి, వాచ్ కమాండ్ రన్ చేస్తాడు లైవ్లో. వాచ్ కమాండ్, వాచ్ ఎవ్రీ 2 సెకండ్స్కి లైవ్లో. చూడండి, ఇంకా మన పాడ అప్ అవ్వలేదు. చూడండి, ఈవెన్ దో కంటైనర్ ఈస్ రన్నింగ్, సారీ పాడ్ ఈస్ రన్నింగ్. అబ్జర్వ్ చేయండి మీరు, ఈవెన్ దో పాడ్ ఈస్ రన్నింగ్ స్టిల్ మై కంటైనర్ ఈస్ నాట్ కమింగ్ అప్. డ్యూ టు వాట్ గైస్? డ్యూ టు వాట్? ఈజ్ ఇట్ డ్యూ టు లైవ్నెస్ ప్రోబ్ ఆర్ రెడీనెస్ ప్రోబ్? డ్యూ టు, చూడండి, నవ్ అప్ రన్నింగ్ 30 సెకండ్స్ అయిపోయింది. చూడండి, 30 సెకండ్స్ క్రాస్ అయింది. చూడండి, మీరు లైవ్లో అబ్జర్వ్ చేయండి. లైవ్నెస్ ప్రోబ్ 30 సెకండ్స్ క్రాస్ అయింది, నా పాడ అప్ అయిపోయింది. ఇంకెక్కడ ఫెయిల్ అవ్వడం లేదు, ఇంకెక్కడ ప్రోబ్ ఏం ఫెయిల్ అవ్వడం లేదు రీస్టార్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఎవ్రీ 10 సెకండ్స్ బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తుంటుంది. ఎవ్రీ 10 సెకండ్స్కి బ్యాక్ ఎండ్. ఓకే, వాట్ ఐ కెన్ డూ, లెట్ మీ డిలీట్ దిస్ kubectl. మళ్ళీ అప్లై చేస్తాను. kubectl డిలీట్ -f liveness probe readiness probe.ml. రెండు డిలీట్ అయిపోయి. లెట్ మీ బ్రింగ్ అప్ అగైన్ kubectl అప్లై. ఇప్పుడు వాచ్ కమాండ్ రన్ చేస్తాను. చూడండి, వాచ్ kubectl గెట్ వాచ్ అంటే లైవ్లో. చూడండి, ఇక్కడ ఎవ్రీ 2 సెకండ్స్ రిఫ్రెష్ అవుతుంటుంది. చూడండి, 6 సెకండ్స్ అయినా కానీ పాడ అప్ అవ్వడం లేదు. డ్యూ టు వాట్? ఇనిషియల్ డిలే సెకండ్స్. లైవ్నెస్ ప్రోబ్ రెడీనెస్ ప్రోబ్లో ఏ పారామీటర్స్ పాస్ చేస్తూ అడుగుతుంటారు. చూడండి, ఇంకా అప్ అవ్వలేదు. 17 సెకండ్స్ అప్ అయిపోయింది. ఐ థింక్ వీ గివెన్ 30, right? Why it came up? Initial delay seconds we given. Oh, here we given 15 only.
లెట్ మీ చేంజ్ ఇట్ హియర్ ఆల్సో 30. వాట్ ఐ కెన్ డూ, రెడీనెస్ ప్రో బైట్ పేరుకి తీసుకుంటున్నట్టున్నాడు, ట్రాఫిక్ యాక్సెప్ట్ చేస్తున్నదని. విఐ స్పేస్ వాట్ ఇస్ ద YAML ఫైల్ నేమ్, liveness pro, readiness pro. Here let me give value 30, escape, right and click, kubectl, delete -f liveness pro readiness pro.yaml. Let me reapply. Yes, we created. Let me check the live. Let's see. So పాడ్ అయితే అప్ అయింది కానీ కంటైనర్ అప్ కాలి ఇంకా. సి పాడ్ కేమ్ అప్, పాడ్ రన్నింగ్ లోనే చూపిస్తుంది. వాట్ మైట్ బి ద కాజ్ అని అడుగుతుంటారు, ఎందుకని ప్రోబు రెస్పాండ్ అవ్వడం లేదని. ఇంకా టైం ఇస్తున్నాం కదా, లెట్స్ సి. చూడండి 30 సెకండ్స్ క్రాస్ అయింది, నీ పాడు అప్ అయిపోయింది. 30 సెకండ్స్ క్రాస్ అయింది, మన పాడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ బాగుంది కాబట్టి ఓల్ బ్యాక్గ్రౌండ్లో కంటెక్స్ట్ పాత్ని ఫైర్ చేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఆ కంటెక్స్ట్ పాత్ని ఫైర్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి ఓకే. కానీ ఇఫ్ సంథింగ్ రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ డిలీట్ ఓకే. ఏదైతే క్రియేట్ చేసిన పాడు అవన్నీ డిలీట్ చేశాను. లెట్ మీ ఓపెన్ వ్యూ liveness pro, readiness pro. ఇక్కడ లెట్ మీ ట్రై టు చేంజ్ ద సమ్ కంటెక్స్ట్ పాత్. Maven వెబ్ అప్లికేషన్ 1 2 3 అని ఇచ్చా. readiness pro ఆల్సో ఐఎమ్ చేంజింగ్ 1 2 3 అని ఇచ్చా. ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. ఈ కంటెక్స్ట్ పాత్తో మన పాడు అప్ అవుతుందా అంటే చూడండి, లెట్ మీ అప్లై. లెట్ సీ ద వాచ్ కమాండ్. ఎవ్రీ 2 సెకండ్స్ మీరు వెయిట్ చేయండి. చూడండి లైవ్లో గమనించండి, ఎవ్రీ 2 సెకండ్స్ పెరుగుతుంటుంది, లైవ్లో కనబడుతుంటుంది. చూడండి ఇక్కడ నేను కంటెక్స్ట్ పాత్ రాంగ్ ఇచ్చేసాను. 30 సెకండ్స్ వెయిట్ చేస్తాడు, 30 సెకండ్స్ వెయిట్ చేస్తాడు, అప్ అవ్వదు. ఎందుకని? హెల్త్ ఫెయిల్ అయిపోతుంది, హెల్త్ స్టేటస్ ఫెయిల్ అవుతుంది. ఎందుకని? డిఫరెంట్ కంటెక్స్ట్ పాత్ ఇచ్చావు, డెవలపర్ ఇచ్చాడు ఆ కంటెక్స్ట్ పాత్. 3 టైమ్స్ ట్రై చేస్తాడు, నో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. నేను అప్ చేయలేకపోతున్నా, ట్రాఫిక్ యాక్సెప్ట్ చేయాలి, రెడీనెస్ ప్రో ఫెయిల్ అయిపోతుంది, liveness pro ఫెయిల్ అయిపోతుంది. లెట్స్ సీ. చూడండి ఇంకా 30 సెకండ్స్ అయినా నీ పాడు అప్ కాలేదు, 30 సెకండ్స్ అయినా నీ పాడు అప్ అవ్వలేదు. 40 సెకండ్స్, చూడండి 50. చూడండి రీస్టార్ట్ స్టార్ట్ చేశాడు. చూడండి మీరు గమనించండి, రీస్టార్ట్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్లో రీస్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అయినా రెస్పాండ్ రావడం లేదు. మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు అయినా. సి 3 టైమ్స్ కదా మనం ఇచ్చింది టెస్ట్. లెట్స్ సీ. liveness pro, readiness pro both are checking. Let's see whether it is restarting one more time. Yeah, see మళ్ళీ ఫైర్ చేశాడు, మళ్ళీ రీస్టార్ట్ చేశాడు, అయినా రావడం లేదు. ఇప్పటికీ అలర్ట్స్ వచ్చేసి ఉంటాయి, మీరు కాన్ఫిగర్ చేసి ఉంటే ఒకవేళ మన ప్రొమథియస్లో అలర్ట్స్ మనం కాన్ఫిగర్ చేసేసి ఉంటాం. అయినా కీప్ ఆన్ రీస్టార్ట్ అవుతానే ఉంది. చూడండి రీస్టార్ట్ అవుతానే ఉంది, రెస్పాండ్ అవ్వడం లేదు, ప్రోబ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఎవరు అవ్వడం లేదో చూస్తే, ఈ పార్ట్ ఎందుకు మనకు అవ్వడం లేదు, ఎందుకు రీస్టార్ట్ అవుతుందో కూడా డిస్క్రైబ్ చేసి ఈవెంట్ చెక్ చేస్తే ప్రోబ్స్ ఫెయిల్ అయినట్టు చూపించాలి. ఈవెన్ లాగ్ చెక్ చేసుకున్నా కానీ డెవలపర్ లాగ్లు ఎనేబుల్ చేసి ఉంటే చూద్దాం. లెట్ మీ క్యాన్సిల్ ఇట్, kubectl డిస్క్రైబ్ అండ్ పాడ్. నేను ఇంత కాపీ చేశాను. అవుట్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్. చూడండి ఇట్ ఈస్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ వాట్, ప్రోబ్, liveness pro, readiness pro ఫెయిల్ అయిపోతున్నాయి, రెస్పాండ్ అవ్వడం అనేల్ది. చూడండి 404 వస్తుంది స్టేటస్ కోడ్, అనేల్ది, ప్రోబ్స్ ఆర్ ఫెయిలింగ్. అప్పుడు నువ్వు ఏం చేసుకోవాలా, నువ్వు ఇచ్చినటువంటి కంటెక్స్ట్ పాత్లు ఓకే, నీ అప్లికేషన్ ఇక్కడి నుంచి పింక్ చేయడం, మన పోర్ట్ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చామా లేదా చూడండి. ఇది liveness proలో చూడండి, డిలే సెకండ్స్ 30 సెకండ్స్, పీరియడ్ సెకండ్స్ 10 ఇచ్చావు. చూడండి సి దిస్ ఇస్ ద కంటెక్స్ట్ పాత్. ఈ కంటెక్స్ట్ పాత్ కరెక్టా కాదా, లోయర్ ఎన్విరాన్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనం పింక్ చేసేటువంటి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా అన్ని వెరిఫై చేసుకుంటుంటారు. ప్రోబ్స్ ఫెయిల్ అవడం వల్ల నీ అప్ అవ్వదు ఇంకా అది కంటైనర్. మీ పాడ్ అప్ అయినట్టు చూపిస్తుంది కానీ కంటైనర్ అప్ కాదు. ప్రోబ్స్ వెరిఫై చేసుకోవాలి, మళ్ళీ ప్రోబ్స్ వెరిఫై చేసుకొని మళ్ళీ కరెక్ట్గా పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెట్స్ సీ ద వాచ్ కమెంట్. చూడండి స్టిల్ రీస్టార్ట్ కౌంట్ పెరుగుతుంది, అప్లికేషన్ మాత్రం అప్ అవ్వడం లేదు, ఓకే, యూ అండర్స్టూడ్ దిస్ ఇస్ ఫెయిల్ డ్యూ టు probe issue. Let me try to edit. This is deployment of the trait. kubectl edit, kubectl, cancel it. Let me clear it. kubectl get all of production namespace. Pod ఇంకా పెండింగ్ లోనే, అది రన్నింగ్ లోనే ఉంది కానీ no, it is not coming up.
Let me take this deployment kubectl edit deploy అంటే అప్లికేషన్ మళ్ళీ డౌన్ చేయకుండా డిప్లాయ్మెంట్ నేమ్ చూద్దాం. లెట్స్ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ ఇక్కడ ప్రోబ్స్ ఉంటాయి. కంటెక్స్ట్ పాత్ వచ్చి దిస్ ఈజ్ లైవ్నెస్ ప్రోబ్ కదా. గో టు ఇన్సర్ట్ మోడ్, కమ్ హియర్, రిమూవ్ దిస్ కంటెక్స్ట్. ఇది రెడీనెస్ ప్రోబ్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో చెక్ చేయండి ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే, ఎస్కేప్ రైట్ అని పెట్టు. ఇప్పుడు ప్రోబ్స్ చేంజ్ చేశాను. లెట్స్ సీ. స్టిల్ మై పాడ్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. వెయిట్ ఫర్ 30 ఇనిషియల్ డిలే సెకండ్స్ వెయిట్ చేస్తే ఇప్పుడు 7 seconds నుంచి రన్నింగ్లో ఉంది పాడు. లెట్స్ సీ. చూడండి ఇంకా 30 seconds అయింది. ఇంకా అవలా అంటే 30 seconds వరకు రావద్దన్నాం కదా, చెక్ చేసుకుంటుంది అది హెల్త్ అంతా. దాని తర్వాత హెల్త్ చెకింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చేసింది పాడు వల్ల. చూడండి పాడు వల్ల రన్నింగ్లోకి వచ్చింది. ఇలా ఏదన్నా పాడు పెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే ఈవెంట్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ట్రబుల్ షూటింగ్లో. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగేది ఒక పాడు ఏదైనా డౌన్ అయిపోయినప్పుడు ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం అంటే చెప్పండి. లాక్ చెక్ చేస్తాం, లేదంటే ఈవెంట్స్ చెక్ చేస్తాం, డిస్క్రైబ్ చేసి మొత్తం చూస్తాను. వాల్యూమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ప్రోబ్స్ ఇష్యూస్ ఏదైనా ఉందా, అవన్నీ చెక్ చేస్తామని చెప్పాలి. ఓకే ఫైన్, పర్ఫెక్ట్. యా, ఎనీ డౌట్స్ గైస్ ప్లీజ్ లెట్ మీ నో. టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ డైనమిక్ వాల్యూమ్స్. అసలు పీవీ ఆబ్జెక్టే క్రియేట్ చేయకుండా స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్తాను. పర్సిస్టెంట్ వాల్యూమ్ ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నీ కుబర్నెటిస్ క్లస్టర్లో ఎప్పుడైతే నువ్వు పీవీసీని క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా పీవీ వచ్చేటట్టు ఆటోమేటిక్గా పీవీ వచ్చేస్తుంది. ఎందుకని ఎలా వస్తుంది? బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరేజ్ క్లాస్ అనేటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎస్సీ అని ఉంటుంది, షార్ట్ ఫామ్. ఆ ఎస్సీ ద్వారా విల్ ట్రై టు క్రియేట్. ఓకే, లెట్ మీ అప్డేట్ ద నోట్స్ గైస్. ఎస్టర్డే వరకు అన్ని డాక్యుమెంట్స్ అంతా అప్డేట్ చేస్తున్నాను గైస్. వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. దిస్ ఈస్ కాన్ఫిగ్ మ్యాప్ సీక్రెట్స్. చాలా వరకు పెండింగ్ ఉంది నాది లాస్ట్ వీక్ అంతా. లెట్ మీ గో టు